ప్రార్థన చేసుకుందామండి. ప్రియ పరలోకమందున్న మా కన్న తండ్రి, ఇదిగోండి తండ్రి, మీ వాక్యం నేర్చుకోవడానికి మేమందరం ఇక్కడ కూడుకుని ఉన్నాం తండ్రి. అవసరమైన జ్ఞానాన్ని, సమయోచితమైన ఆలోచనలు మీరు ఇవ్వాలని కోరుకుంటూ, అలాగే వింటున్న మేమందరం కూడా ఈ వాక్య ప్రకారం బ్రతికేటట్టుగా సహాయం అందించాలని కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థనని యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ముఖ్యంగా ముందుగా లాస్ట్ నెలలో 2 వారాలు రాలేకపోయాను. అందుని బట్టి క్రీస్తుకి క్షమాపణలు చెప్పుకుంటున్నాను. మరొకసారి ఇలాంటివి జరగకుండా ఉండాలని నన్ను నేను ప్రేరేపించుకుంటున్నాను. సరే, ఇకపోతే ఈరోజు ఫిలిప్పీలకు రాసిన పత్రికను మనం చెప్పుకుందాం. చెప్పుకోవడానికంటే ముందు ఒక 2 క్వశ్చన్స్ అడుగుతాను. ఆ 2 క్వశ్చన్స్ చూసి మనం పాఠంలోకి వెళ్దాం. ఆ ఫిలిప్పి పత్రికలోంచి కాదులేండి, నార్మల్గా మీకు తెలిసే ఉంటుంది. ఒక భక్తుడు ఇలా అంటాడు. ఆ భక్తుడు పేరేంటో మీరు చెప్పాలి. ఏంటంటే, నా ఆశ్రయ దుర్గము నీవే అని చెప్పిన భక్తుడు ఎవరు? దావీదండి. ఇప్పుడు రెండోది అడుగుతున్నాను, ఇది చెప్పండి. మిమ్మును ముట్టేవాడు నా కనుగుడ్డును ముట్టినట్టు అని ఒక భక్తుడు చెప్తాడు. ఆ భక్తుడు ఎవరు? అదే చెప్పండి. జకరియా గారు. సరేనండి, ఈరోజు పాఠంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఏంటంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక గురించి ముఖ్యంగా అదేం నేర్పిస్తుంది, ఆ పత్రిక ఏం నేర్పిస్తుందో చూద్దాం. ముఖ్యంగా దాన్ని 2 ముక్కలు చేసుకుంటే మొదటి 2 అధ్యాయాలు ఈ రోజు చూద్దాం, 3-4 అధ్యాయాలు వచ్చే వారం చూద్దాం. పోనీ విన్నా సరిపోతుంది. ముఖ్యంగా మనం ఈ వరకు చెప్పుకున్నట్టుగా ఏదన్నా ఒక పత్రిక అర్థం కావాలంటే ముఖ్యంగా మనకు అర్థం అవ్వాల్సింది ఏంటి? ఓకే, అలాంటివి ఓకే. కానీ ఇక్కడ ఈ పత్రికల్లో ఒక విషయం బాగా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ సంఘం ఎలా ఏర్పడింది, దాని చరిత్ర. ఇప్పుడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక అని మనం అంటున్నామంటే, అసలు ఫిలిప్పు సంఘం ఎప్పుడు ఏర్పడింది, ఎవరు ఏర్పరిచారు, అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి, ఇప్పుడు పత్రిక ఏ సందర్భంలో రాస్తున్నారు, అసలు పత్రిక ఎందుకు రాయాల్సి వచ్చింది. కొన్ని కొత్త నిబంధనలు మనం చదువుతున్నప్పుడు కొన్ని అవసరాలను బట్టి వాళ్ళ ఇష్యూస్ ని సాల్వ్ చేయడానికి, లేకపోతే కొన్ని విషయాలు చెప్పడానికి భక్తులు పత్రికలు రాశారు. అలాగే పౌలు గారు రాసిన పత్రికలు ఒకసారి మనం చూస్తే, కొరింథీయులకు రాసిన పత్రికలు వాళ్ళని హెచ్చరిస్తూ రాస్తూ ఉంటారు అనమాట. ఎందుకంటే వాళ్ళలో కక్షలు కలవని ఇలాంటి విషయాలు తెలిసినప్పుడు ఏంటంటే పౌలు గారు పత్రిక రాశారు. అలాగే సున్నతి విషయం గురించి, లేకపోతే ధర్మశాస్త్రంలో కొన్ని అపోహలు ఉన్నప్పుడు గలతీలకు కూడా ఒక పత్రిక రాశారు. ఎఫెసీయులకు రాశారు, మనం పూర్వం చదివిన ఎఫెసీయులు. అది నార్మల్ గా ఆయన జైల్లో ఉన్నప్పుడు నార్మల్ గా రాసిన పత్రిక అది. అలాగే ఫిలిప్పీలకు పత్రిక కూడా ఆయన జైల్లో ఉన్నప్పుడే రాశారు. ముందుగా ఎప్పుడు రాశారు, ఎందుకు రాశారు అనే విషయం కంటే ముందుగా అసలు ఫిలిప్పు సంఘం ఎలా ఏర్పడింది, ఎవరు ఏర్పరిచారు? పౌలు గారే ఏర్పరిచారా? అంటే పౌలు గారు రాస్తున్నారు కాబట్టి పౌలు గారే ఏర్పరిచారా, లేకపోతే ఇంకెవరైనా ఏర్పరిచి ఉండొచ్చా? కొలసీయులకు రాసిన పత్రిక కూడా పౌలు గారు రాశారు. అంత మాత్రం చేత పౌలు గారు కొలసీ సంఘాన్ని స్థాపించలేదు. అలాగే ఇప్పుడు ఫిలిప్పు పత్రికను మనం ఒకసారి ఆలోచిస్తే, ఫిలిప్పు పత్రికను పౌలు గారే స్థాపించారా, లేకపోతే ఇంకెవరైనా స్థాపించారా? ఫిలిప్పు సంఘాన్ని పౌలు గారే స్థాపించారు. ఎలాగంటే, పౌలు గారు మొదటి సువార్త ప్రయాణం అయిపోయిన తర్వాత 2వ సువార్త ప్రయాణాన్ని స్టార్ట్ చేస్తారు. మొదటి సువార్త ప్రయాణంలో ఎవరెవరు వెళ్తారు? పౌలు, బర్నబా. పౌలు, బర్నబా మొదటి సువార్త ప్రయాణంలో వెళ్తారు. 2వ సువార్త ప్రయాణంలో ఎవరు వెళ్తారు? పౌలు, శీల, వీళ్ళిద్దరూ కలిసి బయలుదేరుతారు. ఇలా బయలుదేరుతున్నప్పుడు మార్గ మధ్యంలో తిమోతి అనే ఒక శిష్యుడు తగులుతారు. అప్పుడు లుస్త్రా, దెర్బే ఈ ప్రాంతాలు కూడా వెళ్తున్నప్పుడు లుస్త్రలో, ఈకొనిలోనూ మంచి పేరు కలిగిన ఒక వ్యక్తే తిమోతి గారు. ఈ 2వ ప్రయాణంలో ఇప్పుడు ఎంతమంది వచ్చారు? 3 వచ్చారు. ఈ 3 కలిసి వెళ్తూ ఉంటారన్నమాట. లుస్త్రలో, దెర్బేలో ఇక్కడ పని ముగించుకుని ఇంకా ముందుకు వెళ్తారు. అప్పుడు ఆసియాకి వెళ్ళాలని వాళ్ళు అనుకున్నప్పటికీ పరిశుద్ధాత్ముడు అక్కడికి వద్దు అని చెప్పడం వల్ల పక్కనే ఉన్న మాసిదోనియాకి వెళ్ళాలని మనం అనుకుంటారు. మాసిదోనియాలో ఒక ప్రాంతం ఈ ఫిలిప్ అనమాట. అంటే దాని కిందే ఉంటుంది. మాసిదోనియాకి కింద మ్యాప్ లో మనం చూడగలిగితే ఫిలిప్ ఎక్కడ ఉంటుంది అంటే మాసిదోనియా కింద ఉంటుంది.
అలా పరిశుద్ధాత్మ ద్వారా ఆయనకి ఏం తెలుస్తుందంటే నేను మాసిదోనియా వైపు వెళ్ళాలి అని అనుకుంటారు. అలా ఫిలిప్పుకి వెళ్తారు. ఎవరెవరు ఉన్నారు ఇప్పుడు ప్రయాణంలో? పౌలు గారు, శీలా గారు, తిమోతి గారు, ఇంకా లూకా గారు కూడా వీళ్ళతో కలిసి ఉంటారు. ఎందుకంటే లూకా గారు వీళ్ళ ప్రయాణాలన్నింటిలో కూడా కలిసి ఉన్నట్టుగా మనం పత్రికలు చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది. సరే, ఇప్పుడు నలుగురు ఉన్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? ఫిలిప్పులోకి వెళ్తున్నారు. ఫిలిప్పులోకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఒక విశ్రాంతి దినమున, విశ్రాంతి దినం అంటే ఏ రోజు అండి? శనివారం. విశ్రాంతి దినం అంటే శనివారం. ఈ శనివారం వాళ్ళు ఒక నదీ తీరం దగ్గర ఉంటారు. ఉన్నప్పుడు అక్కడ ఒక స్త్రీ, అప్పటికి అక్కడ అసలు యూదుల సమాజ మందిరం కానీ ఒక చర్చి కానీ అలాంటిది ఏమీ లేదనమాట. అంటే అప్పటికి ఎవ్వరు కూడా సువార్తను ప్రకటించడానికి ఫిలిప్పుకి దగ్గరికి ఎవ్వరూ రాలేదు. ఇలా రానప్పుడు వీళ్ళు వెళ్తారు. వెళ్ళినప్పుడు ఒక స్త్రీ ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, వీళ్ళ నదీ తీరం దగ్గర ఉంటారు. వీళ్ళ ప్రార్థన చేసుకున్నప్పుడు ఒక స్త్రీ కూడా అక్కడికి వస్తుంది. ఆవిడెవరో ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం. పదహారో అధ్యాయం 14. నేను చదువుతానండి. 11వ వచనం నుంచి చదువుతున్నాను. మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సముద్రాకేకును మర్నాడు నెయిపోలికిను అక్కడి నుండి ఫిలిప్కి వచ్చితిమి. ఎవరెవరు వచ్చారు? పౌలు, శీల గారు, తిమోతి గారు, లూకా గారు ఫిలిప్కి వచ్చారు. వచ్చినప్పుడు 13వ వచనం, విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లూదియా అను దైవభక్తి గల ఒక స్త్రీ వినిచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తొయితైర పట్టణస్థురాలు. ఇక్కడ ఈ ఫిలిప్ అనేది ఏంటంటే ఒక రోమన్ కాలనీ లాంటిది అనమాట. అంటే ఒక రోమ్ సామ్రాజ్యంలో ఒక ఇంపార్టెంట్ సిటీ అనమాట. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లో అమరావతి ఒక ఇంపార్టెంట్ సిటీ, క్యాపిటల్. ఇప్పుడు క్యాపిటల్ ఇదే కాబట్టి పోనీ వైజాగ్ తీసుకున్నారనుకోండి, వైజాగ్ ఒక ఇంపార్టెంట్ సిటీ. అలాగే ఇక్కడ ఈ ఫిలిప్ పట్టణం కూడా మనం తీసుకుంటే ఈ రోమన్ ఎంపైర్ లో, ఈ రోమన్ సామ్రాజ్యంలో ఫిలిప్ అనేది కూడా ఒక ఇంపార్టెంట్ నగరం కింద మనకు కనిపిస్తుంది. 12వ వచనంలో కూడా అదే చెప్తారు. ఏంటంటే ఈ ప్రాంతము అది ముఖ్యమైన పట్టణమును రోమియోల ప్రవాస స్థానమై ఉన్నది అని అంటుంది. సరే, ఇక్కడ జరిగేది ఏంటి? వీళ్ళు వచ్చారు కదా, ఫిలిప్ లోకి వచ్చారు కదా. వచ్చిన తర్వాత జరిగే విషయాలు ఏంటంటే ఈవిడెవరు? లూదియా అనే ఒక దైవభక్తి గల స్త్రీ కనిపిస్తుంది వీళ్ళకి. కనిపించిన తర్వాత దేవుడు ఈవిడ హృదయాన్ని తెరవడము, ఈవిడ వాక్యాన్ని విని అర్థం చేసుకుని మారు మనసు పొందటము. ఈవిడ పొందటమే కాదు కానీ వాళ్ళ కుటుంబానికి మొత్తానికి కూడా బోధించి మారు మనసు వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా రక్షణ పొందుతారు. రక్షణ పొందిన తర్వాత ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు మీరు చెప్పాలి. ఇక్కడ ఫిలిప్లో ఎవరెవరు ఉన్నారు? లూదియా, తన కుటుంబము ఉంది. ఇంకా కొంతమంది స్త్రీలు కూడా ఉన్నారు. అంటే మారిన వాళ్ళ గురించి చెప్తున్నారు. పౌలు గారు వచ్చారు, ఏం చేశారు? ఇక్కడ లూదియా అనే ఒక దైవభక్తి గల స్త్రీని మార్చారు. అలాగే కొంతమంది స్త్రీలు కూడా, వాళ్ళ కుటుంబం కూడా మార్చబడింది. ఇక్కడ లూదియా అనే వాళ్ళ ఇంటికాడ పౌలు గారు ఉంటూ తన సువార్తని కంటిన్యూ చేస్తూ ఉంటారు. కంటిన్యూ చేస్తున్నప్పుడు పుతోను అనే ఒక దెయ్యం పట్టిన స్త్రీ ప్రతిరోజు పౌలు గారు వెళ్తున్నప్పుడు ఇదిగో ఈయన దేవుని కుమారుడు, ఇదిగో ఈయన దేవుని కుమారుడు, ఇదిగో ఈయన దేవుని కుమారుడు అని చెప్తాడు. పౌలు గారు అనేక దినములు గడిచిన తర్వాత ఇదిగో ఆ స్త్రీకి ఈ దెయ్యాన్ని వెళ్ళగొట్టేస్తాడు. ఇప్పుడు మీకు రావాల్సిన డౌట్ ఏంటంటే ఆవిడ ఏం చెప్పింది? ఆ దెయ్యం ఏం చెప్పింది? దైవ కుమారుడు అనే చెప్పింది కదా. మరి ప్రాబ్లం ఏంటి? ఎందుకని దేవుడు పౌలు గారు వెళ్ళగొట్టేశారు? చెప్పచ్చు కదా. రోజు ఆవిడ ఏం చెప్తుంది? ప్రతిదినము వెళ్తున్నప్పుడు ఇదిగో ఈయన దైవ కుమారుడు అని చెప్తుంది. అంతే కదండి. దైవం ఏం చెప్తుందంటే ఈ పౌలు గారును శీల గారిని చూసి వీళ్ళు దైవ కుమారులు అని చెప్తుంది. మరి పౌలు గారు ఎందుకు వెళ్ళగొట్టేశారంటే ఎందుకంటే అక్కడ చెబుతున్న వాళ్ళు ఎవరంటే దెయ్యం కాబట్టి. ప్లస్ యేసుక్రీస్తు వారికి ఏమి పేరుందంటే, అంటే ఒక అపోహ ఏముందంటే ఈయన దెయ్యాన్ని వెళ్ళగొడుతున్నాడు అనే ఆ సందర్భాల్లో కొంతమంది ఏం చెప్పారంటే ఈయన బయల్జెబూల్ అనే ఒక దెయ్యపు అధికారం వలన మాత్రమే దెయ్యాలను వెళ్ళగొడుతున్నాడు, కానీ
ఈయనేదో దేవుడు కుమారుడు కాదు అనే ఒక అపోహ కూడా ఉందన్నమాట. ఇప్పుడు ఈ దెయ్యం కూడా ఇదే చెప్తుంది అనుకోండి, ఈయన ఈ క్యాడర్కి సంబంధించిన వాడేమో, అసలు వీళ్ళ క్యాడరే దెయ్యాల క్యాడరేమో అని అనుకునే ప్రాబ్లం ఉంది. కాబట్టి పౌలు గారు ఏం చేస్తారంటే ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టేస్తాడు. ఇక్కడ దెయ్యాన్ని వెళ్ళగొట్టడమే అసలు ప్రాబ్లం. ఎందుకంటే ఈ దెయ్యాన్ని వెళ్ళగొట్టే ఈ అమ్మాయిని చూసారా, ఈ అమ్మాయిని ఒక సోది చెప్పే ఒక వ్యక్తిగా వాడుకుని వీళ్ళు అనేకమైన లాభాలు సంపాదించుకుంటున్నారు. ఇప్పుడు ఎప్పుడైతే వీళ్ళు దెయ్యాన్ని వెళ్ళగొట్టేశారో ఈ అమ్మాయి మామూలు మనిషి అయిపోయింది. ఇప్పుడు మామూలు మనిషి అయిపోయింది కాబట్టి ఇంకా సోది చెప్పే ఆ వ్యాపారం లేదు. కాబట్టి వీళ్ళ యజమానులకి చాలా కోపం వస్తుంది అనమాట. అప్పుడు పౌలు శీలని ఎలాగైనా అంతం చేయాలనుకుని పట్టణం మొత్తం ఒక గలిబిలిని సృష్టిస్తారు. అప్పుడు పౌలుని శీలని ఈడ్చుకొచ్చి అని బైబిల్లో రాయబడి ఉంటుందంటే, అంటే ఈడ్చుకుని న్యాయాధిపతుల దగ్గర తీసుకొస్తారన్నమాట. అక్కడ చూద్దాం ఒకసారి 20వ వచనం. అంతట న్యాయాధిపతుల యొద్దకు వారు తీసుకొని వచ్చి, ఈ మనుషులు యూదులై ఉండి రోమియులమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములు ప్రచురించుచు మన పట్టణము గలిబిలి చేయుచున్నారని చెప్పిరి. అప్పుడు జనసమూహము వారి మీదకి దొమ్మిగా వచ్చిన న్యాయాధిపతులు వారి వస్త్రమును లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలని ఆజ్ఞాపించిరి. వారి చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకుడికి ఆజ్ఞాపించను. ఇక్కడ జరిగింది ఏంటండి, ఎప్పుడైతే సోది చెప్పే బిజినెస్ ఎప్పుడైతే పాడైపోయిందో ఈ వీళ్ళ యజమానులు ఎవరు ఈ సోది చెప్పే దానికి ఉన్న యజమానులు కోపం వచ్చి వీళ్ళ మీద లేనిపోని ఆరోపణలు చేయటం వల్ల న్యాయాధిపతులు ఏమీ విచారించకుండా వీళ్ళు ఏం చేయాలని చెప్పారు, ఈడ్చుకొచ్చారు, ప్లస్ బెత్తంతో కొట్టాలని కూడా రాశారు. చాలా దెబ్బలు కొట్టిన తర్వాత ఏం చేశారు, చెరసాలలో వేసేశారు. ఫిలిప్పులో జరుగుతున్న సంఘటనలు ఏంటంటే లూదియా అనే ఒక స్త్రీని మార్చారు, అలాగే తన కుటుంబాన్ని కూడా రక్షణ కల్పించడం జరిగింది. అలా ఆ లూదియా ఇంట్లోనే ఉంటూ పౌలు గారు పరిచర్య చేసుకుంటా ఉంటారు. ఇలా పరిచర్య చేసుకుంటా ఉంటే ఒక సోది దెయ్యం పట్టిన ఒక సోది చెప్పే ఒక ఆమెకి దెయ్యాన్ని పోగొట్టేయడం వలన ఏం జరుగుతుందంటే ఈ యజమానులకి కోపం వచ్చి పౌలు గారిని జైల్లో వేశారు, పౌలు గారు శీల గారు. ఇక్కడ జరిగే సందర్భం మీ అందరికి తెలిసి ఉంటుంది. వీళ్ళు జైల్లో ఉన్నప్పటికీ వీళ్ళు ఏం చేస్తారంటే రాత్రిపూట్లు ప్రార్థన చేస్తూ కీర్తనలు పాడుతున్నట్టుగా మనకు బైబిల్లో ఉంటుంది. అప్పుడు ఎవరు వింటున్నారని బైబిల్లో రాయబడిందంటే చెరసాల ఖైదీలందరూ కూడా వింటున్నట్టు మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఖైదీలందరూ వింటున్నారు, పౌలు గారు శీల గారు ఏం చేస్తున్నారు, కీర్తనలు పాడుతున్నారు. సడన్ గా అర్ధరాత్రి టైంలో భూకంపం వచ్చింది. భూకంపం వచ్చిన తర్వాత అందరికి సంఖ్యలు ఉంటాయి కదండి, అందరి సంఖ్యలు విడిపోయాయి అనమాట. విడిపోయిన తర్వాత సాధారణంగా స్వభావం ఏముంటుంది, ఖైదీలకి పారిపోవాలి, అంతే కదండి. ఈలోపు చెరసాల నాయకుడికి మేలుకొస్తుంది అనమాట. అర్ధరాత్రి కదా, మేలుకొచ్చి చూసేపాటికి ఇదిగో మొత్తం సంఖ్యలన్నీ తెగిపోయి ఉన్నాయి, ఇదిగో మొత్తం అంతా ఎక్కడికెక్కడికి మొత్తం అన్ని ఓపెన్ అయిపోయినాయి, ఖచ్చితంగా వీళ్ళందరూ ఏమైపోయి ఉంటారు, పారిపోయి ఉంటారు. అసలే రోమిల సామ్రాజ్యంలో అసలు సైనికుల్ని మనం విడిచిపెట్టామంటే, సైనికులు అంటే ఈ ఖైదీల్ని మనం విడిచిపెట్టామంటే ఎంత పెద్ద శిక్ష. దీనికి వీళ్ళు ఎలాగో నన్ను బతకనివ్వరు కాబట్టి నేనే చచ్చిపోదాం అనుకుని ఆయన ఏం చేస్తాడంటే కత్తిని తీసుకుంటాడు అనమాట. అప్పుడు పౌలు గారు ఏం మాట్లాడతారో చూద్దాం. అప్పుడు పౌలు నువ్వు ఏ హానియు చేసుకొనవద్దు, మేమందరము ఇక్కడే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే పౌలు శీల గారు ఉన్నారంటే ఓకే, ఎందుకని వాళ్ళు దైవభక్తి కలిగిన వాళ్ళు కాబట్టి, క్రీస్తునందు ఉన్నవారు కాబట్టి వాళ్ళు అక్కడ ఉన్నారంటే ఓకే. ఖైదీలు ఎందుకు ఉన్నారండి, ఖైదీలు పారిపోవచ్చు కదా. పాటలకు వీళ్ళు మారు మనసు చెంది ఏమనుకున్నారు, పారిపోకూడదు, ఇక్కడ ఉండాలి, ఇదిగో ఈ సమయంలో మనం వెళ్ళిపోకూడదు అని వాళ్ళ మనసులో కూడా ఏం జరిగింది, మార్పు వచ్చింది. ఇదంతా చూసి ఆ చెరసాల నాయకుడు ఏమడుగుతున్నాడో చూద్దాం. అతడు 16వ అధ్యాయంలో 29 నీవు ఏ హాని చేసుకోవద్దని చెప్పిన తర్వాత 29వ వచనం, అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలును శీలను సాగిలపడి వారిని వెలుపలికి తీసుకువచ్చి, అయ్యలారా ఎందుకంటే మీరందరూ పారిపోలేదని అడగలేదు, ఏమడుగుతున్నాడు, రక్షణ పొందుటకు నేను ఏమి చెయ్యవలనని
అడిగను. ఇక్కడ చూడండి, ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే ఆయన ఏం అడగాలి? ఏంటండి మీరు అందరూ అసలు ఎందుకు పారిపోలేదని అడగాలి. ఈయన ఏమడుగుతున్నాడు? రక్షణ పొందుటకు నేనేం చెయ్యాలని అడుగుతున్నాడు. అంటే ఈయనకు అర్థమైంది ఏంటంటే, ఇదిగోండి వీళ్ళు చెప్పిన మాటలకి సైనికులే మారిపోయారు. ఇంత మంచి వాక్యాన్ని, ఇంత మంచి రక్షణ నాకు కూడా కావాలని ఏమనుకున్నాడు? రక్షణ పొందుటకు నేనేం చేయాలి అని అనుకున్నాడు. అలాగే అప్పుడే తను రక్షణ పొందటం కాదు కానీ తన కుటుంబానికి కూడా రక్షణ కలిగేటట్టుగా వాక్యం బోధిస్తారు. ఆ క్షణంలోనే వాళ్ళకి బాప్తిస్మం ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇకపోతే నెక్స్ట్ తెల్లారిన తర్వాత ఆ న్యాయాధిపతులు ఎవరైతే చెరసాలలో వేస్తారో వాళ్ళు వెళ్ళిపోమని చెబుతారు. ఎలా వెళ్ళిపోమంటారంటే సుఖముగా వెళ్ళిపోండి అని చెప్తారు. పౌలు గారికి ఒక లా పాయింట్ గుర్తుకొస్తుంది. ఏంటంటే ఈయన ఎవరు? రోమియుడు. కాబట్టి న్యాయాధిపతులతో ఏమంటాడంటే, అందరి ముందు మమ్మల్ని ఈడ్చుకొచ్చారు, అందరి ముందు మమ్మల్ని బెత్తాలతో కొట్టారు, అందరి ముందు మమ్మల్ని జైలు వేశారు, ఇప్పుడు సుఖంగా వెళ్ళిపోండి అని సైలెంట్ గా మమ్మల్ని పంపించేస్తున్నారు, మేము దీనికి ఒప్పుకోము అని చెప్తారు. దాన్ని చూస్తే మనం ఉదయం అయినప్పుడు 35వ వచనం, న్యాయాధిపతులు ఆ మనుషులను విడుదల చేయవాలని చెప్పుటకు బంటులను పంపిరి. చెరసాలకు నాయకుడి మాటలు పౌలునకు తెలిపి, మిమ్మల్ని విడుదల చేయమని న్యాయాధిపతులు వర్తమానం పంపి ఉన్నారు కనుక మీరిప్పుడు బయలుదేరి సుఖముగా పొండని చెప్పెను. అయితే పౌలు, వారు న్యాయము విచారింపకయే రోమియులమైన మమ్మను బహిరంగంగా కొట్టించి చెరసాలలో వేయించి ఇప్పుడు మమ్మల్ని రహస్యముగా వెళ్ళగొట్టుదురా? మేము ఒప్పము, వారు వచ్చి మమ్మల్ని వెలుపలికి తీసుకొని పోవాలని చెప్పాను. ఇక్కడ వీళ్ళకి ఈయన పట్టుకున్న లా పాయింట్ ఏంటంటే, అసలు రోమియుడు అనే వాడిని విచారణ చేయకుండా ఏ శిక్ష వేయడం అన్నా తప్పు, అసలు చెరసాల్లో వేయడం ఇంకా తప్పు. అసలు విచారణే జరగలేదు, బెత్తాలతో కొట్టాడు, ఈడ్చుకొచ్చారు, ప్లస్ చెరసాల్లో వేశారు. ఇన్ని చేశారు. ఎవరిని? రోమియుల్ని. ఒకరికి రోమన్ సిటిజన్షిప్ ఉంది అంటే, ఇప్పుడు అమెరికాలో ఉంటారండి, అమెరికన్ సిటిజన్షిప్ కి ఒక వాల్యూ ఉంటుంది, అలాగే రోమన్ సిటిజన్షిప్ కూడా ఒక వాల్యూ ఉంటుంది. ఏంటంటే వాళ్ళని ఊరికే చెరసాల్లో వేయకూడదు, అసలు విచారణ చేయకుండా అసలే చెరసాల్లో వేయకూడదు. ఇప్పుడు ఎప్పుడైతే పౌలు గారు నేను రోమియుణ్ణి అని చెప్పారో, ఈ బంట్రోతులు అందరూ వచ్చి న్యాయాధిపతుల దగ్గరకు వస్తారు. న్యాయాధిపతులు అయ్య బాబు మేము తప్పు చేస్తామని వాళ్ళకి కూడా అర్థమైపోయి వాళ్ళు వచ్చి పౌలు దగ్గరికి వేడుకుని బతిమాలినట్టుగా బైబిల్లో రాయబడి ఉంటుందండి. అప్పుడు మీరు ఇంక వెళ్ళిపోండి, మా పట్టణం నుంచి వెళ్ళిపోండి అంటే పౌలు గారు మళ్ళీ ఆ చెరసాల నుంచి వచ్చి లోదయ ఇంటిని పరిశీలించి ఆ సంఘానికి అన్ని క్షేమాభివృద్ధి మొత్తం అంతా కలగజేయాలని ప్రార్థన చేసి తిరిగి ఇక్కడి నుంచి ఏథెన్స్కి వెళ్ళిపోయినట్టుగా, ఏథెన్స్ అయినా దెసలోనికి వెళ్ళిపోయినట్టుగా మనకి ఉంటుంది. ఇక్కడ ఫిలిప్పులో సంఘాన్ని స్థాపించి అక్కడి నుంచి దెసలోనికలోకి పౌలు గారు వెళ్ళిపోతారన్నమాట. సంఘం ఎవరు స్థాపించారండి? ఫిలిప్పులో సంఘం పౌలు, శీల వీళ్ళందరూ స్థాపించారు. ఇక్కడ జరిగిన సందర్భాల్లో లోది అనే స్త్రీ ఉంది, ఇంకా చాలా మంది స్త్రీలు కూడా మారినట్టుగా మనం చూసాం. చెరసాల అధిపతి మారారు, ఖైదీలు మారారు, అలా కొంత పరిచర్య అనేది ఇక్కడ జరిగింది. అంటే ఇక్కడ సంఘం అనేది ఏర్పడింది. ఇప్పుడు పౌలు గారు రెండో ప్రయాణంలో సంఘం అనేది ఏర్పడింది. రెండో ప్రయాణం అయిపోతుంది, మూడో ప్రయాణం అయిపోతుంది. మూడో ప్రయాణం అయిపోయిన తర్వాత పౌలు గారు యెరూషలేముకి వస్తారు. యెరూషలేములో ఆయన పట్టుకుని ఆయన మీద నేరారోపణలు ఇవన్నీ జరుగుతాయి. ఆయన తర్వాత జైల్లో వేస్తారన్నమాట. అక్కడి నుంచి కైసరికి వస్తారు. కైసర్లో 2 సంవత్సరాలు ఆయన జైలు శిక్షణ అనుభవిస్తారు. ఆ తర్వాత 2 సంవత్సరాలకి ఈ కైసరికి ఉన్న గవర్నర్ మారాడు అని తెలిసినప్పుడు యూదులు ఈ యెరూషలేము నుంచి మళ్ళీ వచ్చి, ఇదిగోండి ఈయన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది, ఈయనకి ఇంకా ఏదో శిక్ష విధించండి అని మళ్ళీ మాకు ఇచ్చేయండి, లేకపోతే యెరూషలేముకి ఇచ్చేయండి అని అలా చెప్తే అప్పుడు పౌలు గారు ఒప్పుకోరన్నమాట. ఈయన రోమియుడు కాబట్టి ఒకవేళ ఈయన కానీ కైసరి దగ్గర చెప్పుకునే ఆయన కోరుకుంటే ఈయన పంపించవలసి ఉంటుంది. సో ఈయన ఏం చెప్తాడంటే, నేను కైసరి దగ్గరికి వెళ్తాను, నా గోడు కైసరితోనే చెప్పుకుంటాను అని చెబితే అక్కడ ఆ మూడో ప్రయాణం అయిపోయిన తర్వాత యెరూషలేము నుంచి కైసరికి వస్తారు. కైసరి నుంచి రోముకు ప్రయాణం అయి వస్తుంది. ఇదే పౌలు గారి రోమా ప్రయాణం అని కూడా మనం పూర్వం చెప్పుకున్నాం. ఇలా రోమా ప్రయాణం వచ్చిన తర్వాత ఇక్కడ కూడా 2 సంవత్సరాలు ఆయన జైల్లో ఉంటాడండి. ఇలా 2 సంవత్సరాలు జైల్లో ఉన్నప్పుడు, ఆ జైల్లో ఉన్నప్పుడు రాసిన పత్రికలు 4 పత్రికలు, ఆ పత్రికల్లో ఒక పత్రిక ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. ఇప్పుడు ఫిలిప్పీయులకు రాసిన పత్రికను గురించి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఒక్క పదంలో ఫిలిప్పీయులకు రాసిన పత్రికను మనం చెప్పాలి. అదే కదండి సార్ గారు ఏం చెప్పారంటే, ఏ పత్రికనైనా మీరు ఎలా చదువుకుంటే మీకు బాగా అర్థమవుతుందంటే, యోబు పత్రికని
యోగ పత్రికను మొత్తం అంతా గుర్తుంచుకోవడం కంటే ఒక్క వర్డ్లో అయితే సహనం కింద మీరు గుర్తుంచుకోవాలని అలా చెప్పినట్టుగా ఫిలిప్పీలకు రాసిన పత్రికను కూడా మనం ఒక్క పదంలో మాట్లాడుకోవాల్సి వస్తే ఆ ఒక్క పదమే సంతోషం. సంతోషం. మీరు బాగా ఆలోచించండి, పౌలు గారి పరిస్థితి ఈ పత్రికలో సారాంశం. పౌలు గారి పరిస్థితి ఏంటి? ఎక్కడున్నారు? చెరసాలలో 2 సంవత్సరాలు అక్కడుండి చెరసాల నుంచి వచ్చారు. వస్తున్న దారిలో ఓడ బద్దలైపోయిన సందర్భాలు మనం చూసాం. తర్వాత రోమాలోకి వచ్చి ఇక్కడ 2 సంవత్సరాలు పైగా ఇక్కడ కూడా జైల్లోనే ఉన్నాడు. జైల్లో ఉన్న ఒక వ్యక్తికి ఏముంటుందండి? బాధలు, బంధకాలు ఇవే కదండి. బయటికి అసలు ఎలవే లేదు. ఈయన బయటికి వెళ్ళడానికి ఎలవే లేదు. అక్కడ ఆ రోమాలో 2 సంవత్సరాలు, కైసర్లో 2 సంవత్సరాలు, 4 సంవత్సరాలు బట్టి జైల్లోనే ఉన్న ఈయనకి కలుగుతున్న శ్రమలు, కష్టాలు. ఈయన రాస్తున్న పత్రిక సారాంశం ఏంటి? సంతోషం. ఎక్కడున్నాడు? శ్రమల్లో ఉన్నాడు. చెప్తుంది ఏంటి? సంతోషం. ఎంత అంటే మీరు ఎంత డిఫరెంట్ అంటే శ్రమలలో కూడా ఏం చూడొచ్చు అని చెబుతున్నాడు? సంతోషాన్ని చూడండి. అందుకే ఈ పత్రికలో ఒక మంచి పాట ఉంటుంది, ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అని ఉంటుందండి. అంటే ఈ పత్రిక సారాంశం ఏంటంటే సంతోషం. ఈ పత్రికను ఎప్పుడు రాయాలనుకున్నారంటే ఈయన 2 సంవత్సరాలు రోమ్లోనే ఉన్నారు కదా. అప్పుడు ఫిలిప్పులో నుంచి ఒక వ్యక్తి కొన్ని వస్తువుల్ని, కొన్ని సామాగ్రిని తీసుకొచ్చి పౌలు గారికి ఇస్తారు. ఆ వ్యక్తి తిరిగి వెళ్తున్నప్పుడు పౌలు గారు పత్రిక రాసిచ్చి పంపుతారు అనమాట. అలా రాసిచ్చిందే ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రిక. సరే, ఇప్పుడు చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఏ సందర్భంలో రాస్తున్నారంటే ఆయన రోమా చెరలో ఉన్నప్పుడు విడుదల అవడానికి కొంచెం ముందుగా రాస్తున్నట్టుగా మనకి ఆ మాటలు బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. జైల్లో ఉన్నాడు, విడుదల అవ్వడానికి ముందు అంటే విడుదల అవ్వచ్చు అనుకుంటున్న సందర్భంలో ఈ పత్రిక రాసినట్టుగా మనకి అర్థమవుతుంది. ఈ పత్రిక సారాంశం ఏంటంటే సంతోషం. ఈ పత్రికలో ప్రతి అధ్యాయంలో మనం ఏం కనుక్కోవాలంటే ఆయన ఏ విధంగా సంతోషిస్తున్నాడో దాన్ని గమనిస్తూ ఉండాలి. సరేనండి, ఇప్పుడు ఫస్ట్ అధ్యాయం 1వ వచనం నుంచి చూద్దాం. రాసిన వ్యక్తి పౌలు గారు, తిమోతి గారు. రాసిన వాళ్ళు ఎవరండి? పౌలు గారు, తిమోతి. ఫిలిప్పీలకు రాశారు, ఫిలిప్పీ సంఘానికి రాశారు. ఎవరు తీసుకెళ్తున్నారు? ఇది ఎవరు తీసుకెళ్తున్నారంటే ఎపఫ్రొదితు. 25వ వచనం మీరు చూడగలిగితే 2వ అధ్యాయం 25వ వచనం, నా సహోదరుడును జత పనివాడును నా తోటి యోధుడును మీ దోతయు నా అవసరమును బట్టి ఉపచరించిన వాడైన ఎపఫ్రొదితును మీ యొద్దకు పంపుట అగత్యమని నేను అనుకుంటుని. సరేనండి, ఎవరు పంపారు? ఎవరు రాశారు? ఎవరికి రాశారు మనకు అర్థమైంది. ఎవరు రాశారు? పౌలు గారు, తిమోతి గారు రాశారు. ఎవరికి రాశారు? ఫిలిప్పీలకు రాశారు. ఎవరి ద్వారా పంపించారు ఈ పత్రికను? ఎపఫ్రొదితుతో పంపించారు. సరే, ఇక్కడతో మనం ఫస్ట్ అధ్యాయం 1వ వచనం చూద్దాం. ఫస్ట్ పారాగ్రాఫ్ లో మనకి ఏం కనిపిస్తుంది అంటే శుభములు కనిపిస్తాయి. ఒకసారి చూద్దాం. ఫిలిప్పులో ఉన్న చదవండి ఒకసారి. 1వ వచనం. ఫిలిప్పులో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియును శుభమని చెప్పు రాయనది. మన తండ్రియగు దేవుని నుండి ప్రభువగు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగును గాక. ఇక్కడ ఏం చెప్తున్నారంటే శుభవచనాలు చెబుతున్నారు. ఏంటంటే పౌలు, తిమోతి మేము మీకు శుభమని చెప్పి రాయిచున్నాము అని అన్నాడు. కానీ 2వ వచనంలో మాత్రం ఒక విషయం ఉంది. అదేంటంటే మన తండ్రియగు దేవుని నుండి ప్రభువగు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగును గాక అని కలిపారు. ఇక్కడ ఈ సెంటెన్స్ లో 2 విషయాలు ఉన్నాయి, కృప, సమాధానం. ఎందుకని శుభంలో రెండింటిని చేర్చారు అంటే ఫిలిప్పీలు ఎక్కువగా అన్యులు ఉండే ప్రదేశం, అలాగే లూదియా అనే ఒక అదే ఈ స్త్రీలు కూడా ఉన్నారు. వీళ్ళు కొంచెం ఆల్రెడీ యూదుల గురించి లేకపోతే ఇజ్రాయెల్ గురించి, యెహోవా దేవుని గురించి, పాత ధర్మశాస్త్రం గురించి తెలిసిన వాళ్ళు. ఇక్కడ మనం
గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కృప అనే పదం యూదులు ఎక్కువగా మాట్లాడే పదం అండి. సమాధానం అనేది అన్యజనులు అప్పుడే క్రైస్తవంలోకి వస్తూ ఉంటారు చూసారా, వాళ్ళు ఆ కాలంలో ఫస్ట్ సెంచరీలో సమాధానం అనే పదాన్ని ఎక్కువగా వాడేవాళ్ళు అనమాట. పౌలు గారు ఇక్కడ ఏం చేస్తున్నారంటే వాళ్ళిద్దరిని కలిపి ఏమంటున్నాడు, కృపా సమాధానములు మీకు కలుగును గాక. అంటే పత్రికల్లో ఇద్దరిని ఏం చేస్తున్నాడు, కలిపి సంబోధిస్తున్నాడు. అంటే ఈ పత్రిక ఎవరెవరికి రాశారు, ఫిలిప్పులో ఉన్న అధ్యక్షులకును పరిశుద్ధులను పరిచారకులను యేసుక్రీస్తు దాసులైన పౌలును తిమోతిను శుభమని చెప్పి రాయునది. సరేనండి, ఇప్పుడు మొదటి పారాగ్రాఫ్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ పారాగ్రాఫ్ చదువుదాం ఒకసారి. నేను చదువుతానండి, మీరు దాన్ని ఫాలో అవ్వండి. మొదటి దినము నుండి, ఏ మొదటి దినం, ఇది వరకు, ఎప్పుడు సువార్త విషయంలో మీరు నాతో పాలువారై ఉండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు మీ ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయించు నేను మిమ్మల్ని జ్ఞాపకము చేసుకొనున్నప్పుడు డెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. 7వ వచనం కూడా చదువుతాం. నా బంధకములందును నా స్వార్థ పక్షమున వాదించుటి అందును దాన్ని స్థిరపరచుటినందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలువారై ఉన్నారు గనుక నేను మిమ్మల్ని నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. అందుచేత మేము అందరిని గూర్చి ఇలాగూ భావించుట నాకు ధర్మమే. ఇక్కడ 3 నుంచి 7 వచనాల్లో మనకు అర్థమైన విషయం ఏంటంటే, మొదటి దినం అంటే ఎప్పటి నుండి, ఫిలిప్పులో స్టార్ట్ అయింది చూసారా, అప్పటి నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో, ఇది వరకు అంటే అప్పుడు ఎప్పుడైతే రెండవ ప్రయాణంలో సువార్త ఎప్పుడైతే వాళ్ళ ఫిలిప్పులో చేసే ఆ సందర్భం ఉందో ఆ సువార్త విషయంలో మీరు నాతో పాల్గొని, అప్పుడు పౌలు గారితో ఎవరు పాల్గొన్నారండి, ఫిలిప్పీలు కూడా కలిసి అక్కడ సువార్త పరిచయం చేశారు. ఈ సత్క్రియను ఆరంభించిన వాడు ఎవరండి? ఈ సత్క్రియను ఆరంభించిన వాడు దేవుడే మనిషిలో ఈ సువార్త అనే ఈ సత్క్రియను ఆరంభించాడు. ఎప్పటి వరకు ఉండాలంటే యేసుక్రీస్తు దినము వరకు దానికి కొనసాగించాలి. ఇక్కడ ఈ వచనము 2వ వచనంలో ఆయన చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, మీరు నాతో పాలువారై ఉన్నారు. ఏ విషయంలో? సువార్త విషయంలో. ఇది ఇప్పుడు వరకే కాదు కానీ ఎప్పటి వరకు ఉండాలనుకుంటున్నాడు ఆయన? క్రీస్తు దినము వరకు, అంటే 2వ రాకడ వరకు. ఎలా ఉండాలనుకుంటున్నారు? సువార్త విషయంలో భాగస్వామ్యం ఉండాలి. లేకపోతే నాతో పాలువారై మీరు ఎలా అయితే సువార్త పని చేశారో ఇక ముందు కూడా యేసుక్రీస్తు 2వ రాకడ వరకు మీరు అలాగే చెయ్యాలి. నా బంధకముల యందును, 7వ వచనం, నా సువార్త పక్షంగా వాదించుట యందును దాన్ని స్థిరపరచుటనందును మీరు ఈ కృపలో నాతో కూడా పాలువారై ఉన్నారు కనుక నేను మిమ్మల్ని నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను అన్నాడు. ఈ వచనం అర్థం కూడా ఏంటంటే, మీరు నాతో కూడా ఏమై ఉన్నారు? పాలువారై ఉన్నారు, అంటే భాగస్వామ్యంగా ఉన్నారు. అంటే ఈ 3 నుంచి 7 వచనాలు మనం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం కూడా సువార్త విషయాల్లో పాలు భాగస్వామ్యం అవ్వాలి. అంటే మనం కూడా ఏం చేయాలి? ఈ వాక్యాన్ని వేరే వాళ్ళకి చెప్పడంలో సహకరించాలి. ఇకపోతే 8వ వచనంలో, యేసుక్రీస్తు యొక్క దయారసమును బట్టి మీ అందరి మీద నేను ఎంతో ఆపేక్ష కలిగి ఉన్నానో దేవుడే నాకు సాక్షి. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుజ్ఞానముతో కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలనని, ఇందువలన దేవునికి మహిమా స్తోత్రము కలిగినట్టు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకుని వారై యేసుక్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలని ప్రార్థించుచున్నాను. ఇక్కడ పౌలు గారు ఇదిగో ఇందాక ఏం చెప్పాడు పౌలు గారు వాళ్ళ గురించి? మీరు స్వార్థ విషయంలో పాలువారి ఉన్నారు చూసారా, దాన్ని బట్టి నేను సంతోషిస్తున్నానని చెప్పాడు. ఎక్కడ 3 నుంచి 6వ వచనంలో ఆయన ఏం చెప్తున్నానంటే, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నేను చాలా ఆనందంగా ఉన్నాను, నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకు? మీరు నాతో కూడా ఎలా ఉన్నారు? భాగస్వాములై ఉన్నారు సువార్త విషయంలో. ఇక అలా చెబుతూ చివరి కంక్లూజన్, ఆ పారాగ్రాఫ్ కంక్లూజన్ ఏం చెప్తున్నాడంటే, మీరు ఇంకా అభివృద్ధి చెందాలని చెబుతూ మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుజ్ఞానముతో కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలనని, ఇందువలన దేవునికి మహిమా స్తోత్రము కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలని ప్రార్థించుచున్నాను.
ఆయన ఈ పారాగ్రాఫ్ ఎలా క్లోజ్ చేస్తున్నాడంటే, మీరు అభివృద్ధి పొందాలి, ఇంకా దేవునికి మహిమ స్తోత్రం కలిగినట్టు మీరు ఏం చేయాలంటే నీతి ఫలాల్ని పండిస్తూ నిష్కపటులను, అంటే రెండో రాకడికి క్రీస్తు వచ్చే టయానికి మీరు ఎలా ఉండాలంటే నిష్కపటులను నిర్దోషులను కావాలను. ఇలా ఉంటే ఆయన చెప్తుంది ఏంటంటే దేవునికి మహిమ స్తోత్రం కలుగుతుందంట. ఫస్ట్ పారాగ్రాఫ్ లో ఆయనకున్న సంతోషం ఏంటండి? ఆయనకున్న సంతోషం ఏంటి? సువార్త విషయంలో పాలు భాగస్వామ్యం ఉండడం వల్ల ఆయన సంతోషిస్తున్నాను. ఎక్కడుంది? ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయుచున్నానండి. ఎవరు? పౌలు గారు. ఎందు నిమిత్తం? ఫిలిప్పీయులు సువార్త విషయంలో పాలు భాగస్వామ్యం ఉండడం వల్ల. సరేనండి, ఇకపోతే మనం థర్డ్ పారాగ్రాఫ్ చూస్తే 12వ వచనం నుండి, సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలుటకే సమకూడినని మీరు తెలుసుకుని కోరుచున్నాను. ఏలయనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినని పేతోర్యమును సేనలోని వారికి అందరికి తక్కిన వారి అందరికి స్పష్టమైన, మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువునందు విశ్వాసము గలవారై నిర్భయముగా దేవుని వాక్యము బోధించుటకు మరి విశేష ధైర్యము తెచ్చుకొనిరి. ఇక్కడ అర్థం, ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే పౌలు గారు ఏం చెప్తున్నారంటే, నాకు ఏదైతే ఈ కష్టం ఏదైతే వచ్చిందో ఇది ఎందుకు జరిగింది అనుకుంటున్నారు? ఇది ఎందుకు జరుగుతుంది? నేను సంఖ్యలతో ఇక్కడ జైల్లో ఉన్నాను. ఇది ఎందుకు జరుగుతుంది అనుకుంటున్నారు? ఇది ఎందుకు జరుగుతుంది అనుకుంటున్నారంటే సువార్త మరి ఎక్కువగా ప్రబలటానికే జరుగుతుందని అంటున్నాడు. ఇప్పుడు కామన్ సెన్స్ తో మనం ఒకసారి ఆలోచిస్తే, ఆయన జైల్లో ఉంటే ఎక్కువ పని జరిగిద్దా, జైల్లో నుంచి బయట ఉంటే ఎక్కువ పని జరిగిద్దా? మరి ఏంటి ఈయన ఎలా రాశాడు? ఏమన్నాడు? నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలుటకే సమకూడినని మీరు తెలుసుకొని కోరుచున్నాను. ఎలయనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినని పేతోర్యమును సేనలోని వారి అందరికిను తక్కిన వారి అందరికీ స్పష్టమైన ఉంది. అంటే ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే, సెకండ్ వచనంలో ఆయన ఎవరికి తెలియజేశానంటే పేతోర్యమును సేనలో వారికి కూడా తక్కిన వారి అందరికీ కూడా తెలియజేశానని చెప్పాడు. ఇక్కడ ఈ విషయం మనకు అర్థం అవ్వాలంటే, పౌలు గారు ఒక సేవకుడు. ఆయన ఎక్కడున్నాడంటే రోమాలో జైల్లో ఉన్నాడు. జైల్లో ఉన్న అందరి ఖైదీలతో పాటు అయితే లేడండి. ఎందుకంటే ఈయనకి ఒక స్పెషల్ గెస్టర్ ఇచ్చారు. ఏంటంటే సైనికులు అందరూ ఉంటారు కదా, వీళ్ళందరితో పాటు ఈయన కూడా ఉండవచ్చని ఒకటి ఇచ్చాడు. ఎందుకంటే ఈయనేమి తప్పు చేయలేదు కదా, కాకపోతే ఒక నేరారోపణ ఉంది కాబట్టి దాని గురించి కైసర్ దగ్గర చెప్పుకుంటానన్నాడు కాబట్టి ఇక్కడ తీసుకొచ్చారు. కానీ అందరికి జైల్లో పెట్టినట్టుగా, ఖైదీలను జైల్లో పెట్టినట్టుగా ఈయన్ని జైల్లో పెట్టలేదు. ఈయనకి ఒక స్పెషల్ రూమ్ అనేది ఉంటుంది. ఈయన హౌస్ అరెస్ట్ లాగా అనమాట. ఈయన బయటికి వెళ్ళకూడదు, కానీ ఎవరైనా వచ్చి ఈయన దగ్గర వాక్యం వినొచ్చు. ఇప్పుడు మీరు చెప్పండి, రోమా సామ్రాజ్యంలో కైసర్ దగ్గరికి పౌలు గారు వచ్చారు. సైనికులు ఎక్కడైతే ఉంటారో ఈయన కూడా అక్కడ ఉండడానికి అవకాశం వచ్చింది. అసలు పౌలు గారి జీవితంలో కైసర్ ఇంట్లోకి వెళ్ళే అవకాశం వస్తుందా రాదా? మామూలుగా ఉంటే కైసర్ ఇంట్లోకి ఈయనకి వెళ్ళే అవకాశం వస్తుందా రాదా? అస్సలు రానే రాదండి. ఇప్పుడు ఎక్కడొచ్చిందంటే ఆయన సైనికులందరూ ఉంటారు చూసారా, వాళ్ళతో పాటు హౌస్ అరెస్ట్ అయ్యాడు. అంటే వాళ్ళతో పాటు కలిసి ఉండే ఛాన్స్ వచ్చింది. ఇప్పుడు ఇదే పత్రికలో ఎవరు వందనాలు చెప్తున్నారో ఒకసారి చూద్దాం. చివరి అధ్యాయం 4వ అధ్యాయం 21వ వచనం, 22వ వచనం, 21 నుంచి చూద్దామండి. ప్రతి పరిశుద్ధునికి క్రీస్తునందు వందనములు చెప్పుడి. నాతో కూడా ఉన్న సహోదరులందరూ మీకు వందనాలు చెప్పుచున్నారు. పరిశుద్ధులందరూ ముఖ్యముగా కైసరు ఇంటి వారిలో ఉన్న పరిశుద్ధులను మీకు వందనములు చెప్పుచున్నాడు. ఎక్కడ సువార్త చెప్పాడు? కైసరు ఇంటిలో ఉన్న పరిశుద్ధులు వందనాలు చెప్తున్నారంట. అంటే ఆయన ఒకవేళ ఈ బంధకాల్లో కానీ లేకపోతే అసలు కైసర్ ఇంట్లోకి వెళ్ళే ఛాన్స్ వస్తుందా? అంటే అసలు కైసర్ అంటే అసలు రోమా కైసరు దగ్గరికి వెళ్ళడం అంటే ఎంత కష్టం. అలాంటి దానికి ఒక డైరెక్ట్ టికెట్ వేసుకున్నట్టు ఈయన బంధకాలు ఏం కల్పించినాయి? స్వార్థ మరి ఎక్కువగా ప్రబలడానికే అవకాశం కల్పించినాయి. అది ఆయన చెప్పాలనుకుంటున్నాడు ఈ పారాగ్రాఫ్ లో. సరే, మనం 12, 13 చూసాం కదా.
అలాగే 14లో కూడా ఆయన అదే చెప్తాడు, ప్రభునందు స్థిరమైన విశ్వాసం గలవారి నిర్భయముగా దేవుని వాక్యం. ఈయన ఎక్కడుండి? కైసరు దగ్గరుండి ధైర్యంగా చెబుతున్నాడు. దీనిని బట్టి విశ్వాసులకు కూడా ఏముంటుంది? కైసరు దగ్గరే ధైర్యంగా పౌలు గారు చెప్తున్నారంటే మనకు కూడా ధైర్యం కలుగుతుంది అని ఆయన దాన్ని బట్టి చెబుతున్నారు. ఇకపోతే ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే, ఈయన ఎంత మంచిగా స్వార్థ ప్రబలుతుంటే కొంతమంది అసూయ చేత, కొందరు అసూయ చేతను, కలహ బుద్ధి చేతను, మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు. వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయవలెనని తలంచుకొని శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుచున్నారు. వీరైతే నేను సువార్త పక్షమున వాదించుటకు నియమింపబడి ఉన్నానని ఎరిగి ప్రేమతో ప్రకటించుచున్నారు. ఇక్కడ ఆపుదామండి. ఇక్కడ ఇద్దరు కనిపిస్తున్నారు. ఎవరంటే, కొందరు ఎలా చెబుతున్నారంటే, పౌలు గారికి ఇంత పేరు ఇంతగా చెబుతున్నాడు కదా, ఈయనేంటి క్రీస్తు గురించి ఎంత బాగా చెబుతున్నాడని వీళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే క్రీస్తు గురించి చెప్పేస్తున్నారంట. కానీ మంచి మనసుతో చెప్పట్లేదు, ఒక కక్షతో చెబుతున్నారు. ఇంకా కొంతమంది మంచి మనసుతో చెబుతున్నారని ఇక్కడ రాయబడి ఉంది. అంటే సమాజంలో మనకు కూడా ఏం కనిపించవచ్చు అంటే, రెండు రకాల బోధలు కనిపించవచ్చు. కనిపించడానికి క్రీస్తునే వాళ్ళని చూపించవచ్చు, కానీ వాళ్ళు ఎలా ఉండొచ్చు అంటే కక్షతో కలిగి ఉండవచ్చు, కక్షతోనే సువార్త చెప్పడానికి పూనుకొని ఉండవచ్చు. ఇక్కడ జరుగుతున్న సందర్భం కూడా అయితే పౌలు గారు దీనికి రెస్పాన్స్ ఎలా చెప్తున్నారంటే, వీళ్ళు ఎలా చెప్తున్నారంటే, ఒక మెసేజ్ చెప్తున్నారంటే, ఒక గంట సేపు మెసేజ్ అనుకోండి, ఒక 40 నిమిషాలు, ఒక 60 నిమిషాల్లో ఒక 40 నిమిషాలు యేసుక్రీస్తు గురించి చెప్పి, ఒక 20 నిమిషాలు మధ్యలో పౌలు గారు అదంట, పౌలు గారు ఇదంట అని ఇలా కక్షతో అసూయ చేత చెబుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇలా చెబుతున్నప్పుడు పౌలు గారు ఏమంటున్నారంటే 18వ వచనం, అయిననేమి మిష చేతనే గాని సత్యము చేతనే గాని ఏ విధము చేతనైనను క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు, అందుకు నేను సంతోషించుచున్నాను, ఇక ముందును సంతోషించుదును. ఇక్కడ పౌలు గారికి మళ్ళీ ఇంకొక సంతోషం వచ్చింది. ఏంటో సంతోషం? అసూయతో చెప్తున్నాడు, కక్షతో చెబుతున్నాడు. అయినప్పటికీ సరే, క్రీస్తు ప్రకటించబడుతున్నాడు కదా, క్రీస్తు గురించి ఏమైనా తప్పు చెప్తున్నారు అనుకోండి, మనం ఖచ్చితంగా ఆపాలి. సర్లే, క్రీస్తు గురించి చెబుతున్నారు కదా, నా గురించి తప్పుగా చెప్పుకున్నారులే అని మిష చేతనే గాని సత్యము చేతనే గాని ఏ విధము చేతనైనను క్రీస్తు ప్రకటించబడుచున్నాడు కదా, సరే ఓకేలే అని ఆయన లైట్ గా తీసుకున్నట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. అందుచేత నేను సంతోషించుచున్నాను, ఇక ముందును సంతోషించుదును. మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలనను ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించటం వలన నా బ్రతుకు మూలమునైనను సరే, చావు మూలముగానైనా సరే, క్రీస్తు నా శరీరమునందు గణపరచబడునని నేను మిగులు నిరీక్షించుచున్న ప్రకారం. ఇక్కడ ఒకసారి ఆపుదాం. ఈయన ఏం చెప్తున్నాడంటే, వీళ్ళు ఎలాగో చెప్తున్నారు కదా, ఓకే, ఇకపోతే నేను నా చావు ద్వారా అయినా బ్రతుకుడు ద్వారా అయినను యేసుక్రీస్తు నా శరీరం ముందు గణపరచబడాలి అని ఆయన కోరుకుంటున్నాడు. అలా కోరుకుంటూ ఈయన ఏం చెప్తున్నాడంటే, నేను మిగులు నిరీక్షించుచున్న ప్రకారం. ఈయన నిరీక్షణ ఏంటంటే, ఈయన ఇక్కడి నుంచి విడుదల అవ్వాలని కోరుకుంటున్నాడు. ఈ కింద వచనాల్లో ఆయన ఆ విషయం గురించి చెబుతాడు. ఇలా నిరీక్షణ ఏదైతే కలిగి ఉందో, ఈ ప్రకారము మీ ప్రార్థన వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థకముగా పరిగణించునని నేను ఎరుగుదును. ఇక్కడ ఒకసారి ఆపి మనం చూడగలిగితే పౌలు గారు ఏం చెబుతున్నారంటే, మీ ప్రార్థన వలన అంటే నేను ఇండైరెక్ట్ గా ఏం చెబుతానంటే, ఫిలిప్పులో మీరు ఉన్నారు చూస్తారా, మీరు ఏదైతే ప్రార్థన చేస్తున్నారో నాకు అది సహాయకరంగా ఉంటుంది అని చెబుతున్నారు. మొదటిలో స్టార్టింగ్ లో పాలు భాగస్వామి ఉన్నప్పుడు పౌలు గారు ఏం చెప్పారు, నా ప్రార్థనలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటానని చెప్పాడు. ఇక్కడ ఫిలిప్పీలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంట, పౌలు గారి గురించి ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నారంటే, యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థకముగా పరిగణించునని నేను ఎరుగుదును. ఆయన ఏమంటున్నాడంటే, నేను బయటికి రాబోతున్నాను అనే విషయాన్ని ఆయన చెబుతూ ఇకపోతే ఏం చెప్తున్నారంటే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఈయన ఎక్కడున్నాడు? చెరసాల్లో ఉన్నాడు. ఈ వచనాన్ని ఒక్కటే చదివితే మనకి కొంచెం డిఫరెంట్ గా అర్థమవుతుంది, కానీ దీన్ని ఒకసారి మనం చాలా పెద్ద పాఠంగా ఆదామనే చెప్పాడు. సో దాన్ని మళ్ళీ నేను రివైజ్ చేయట్లేదు. అయినను శరీరముతో నేను జీవించుటే నాకున్న పనికి ఫలసాధకమైన ఎడల
నేనేమి కోరుందో నాకు తోచలేదు. ఇక్కడ ఏం చెబుతున్నారంటే నా మట్టుకు బ్రతుకుడు క్రీస్తే. ఎవరికి? పౌలు గారికి బ్రతికితే క్రీస్తే, చావైతే లాభం. చావైతే లాభమైన క్రీస్తు పౌలు గారికి అంతే కదండి. చనిపోతే ఆయనకి ఏంటి? లాభమే. ఆయనకి ఏం లాభం? ఇంకా పరదేశంలో ఫ్రీగా ఉండొచ్చు, అంతే కదండి. బ్రతికితే క్రీస్తు గురించి బ్రతకాలి అంటే నేను ఒకవేళ బ్రతికితే నేను క్రీస్తు గురించే బ్రతకాలి, ఒకవేళ చనిపోతే నాకు లాభమే. ఎందుకంటే చనిపోతే నేను పరదేశకి వెళ్ళిపోతాననే కాన్ఫిడెన్స్ ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడు? చనిపోతే లాభమే. కానీ నాకు అర్థం కావట్లేదు, ఆయన ఏమంటాడంటే అయినను శరీరంతో నేను జీవించుటియే నా పని, నేను నాకున్న పనికి ఫలసాధకమైన ఎడల. అంటే నేను వచ్చి నాకు ఏదైతే పని ఉందో, ఏదైతే బయటకు వచ్చి సువార్త పని ఏదైతే ఉందో ఆ పనికి ఫలసాధకం నేను బ్రతికుండడమే అయితే నాకు ఏం చేయాలో నాకు తోచట్లేదు. ఈ రెండిటి మధ్య నేను ఇరకబడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనే నాకు ఆశ ఉన్నది. నాకు కోరిక అయితే జైల్లో ఉన్న నాకు క్రీస్తుతో కూడా ఉండాలని నాకు ఆశ అయితే ఉంది. కానీ ఒకవేళ నా పనికి ఫలసాధకమైనది నేను బ్రతికి ఉండడమే అయితే మిమ్మును బట్టి మరీ అవసరమని నాకు అనిపిస్తుందని నెక్స్ట్ వచనాల్లో ఆయన అంటాడండి. 24 అయినను నేను శరీరమునందు నిలిచి ఉండుట మిమ్మును బట్టి మరీ అవసరమై ఉన్నది. మరియు ఇట్టి నమ్మకము కలిగి, ఎలాంటి నమ్మకం? మీకోసం నేను బయట ఉండడం అవసరమని నేను నమ్ముకుంటున్నాను చూసారా. ఇట్టి నమ్మకము కలిగి నేను మరలా మీతో కలిసి ఉండుట చేత నన్ను గూర్చి క్రీస్తు యేసునందు మీకున్న అతిశయము అధికమగినట్లు మీ విశ్వాసమునందు అభివృద్ధియు ఆనందమును పొందు నిమిత్తము నేను జీవించి మీ అందరితో కూడా కలిసి ఉందునని నాకు తెలియను. నేను బ్రతికుండి ఏం చేస్తాను? మీతో కూడా ఉంటాను అని పౌలు గారి ఆశను వ్యక్తం చేస్తున్నాడు. అంటే ఈయన ఎక్కడున్నాడంటే ఈ 2 సంవత్సరాల జైల్లో ఈ పత్రిక ఆల్మోస్ట్ బయటికి రావడానికంటే ముందుగా రాస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది ఈ భాగం బట్టి. ఇకపోతే 26 నుంచి 27 నుంచి 30 వచనాల్లో మీరు అభివృద్ధి చెందాలి అని, మీ విశ్వాసంలో మీరు అభివృద్ధి చెందాలని ఆయన కోరుకుంటారు. ఒకసారి నేను చదువుతాను. నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించి వారికి బెదరక అందరూ ఏక భావముతో స్వార్థ పక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారే నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. అట్లు మీరు బెదరకుండా వారికి నాశనమును మీకు రక్షణయు కలుగుటకు సూచన అయి ఉన్నది. ఇది దేవుని వలన కలిగినదే. ఏలయనగా మీరు నా యందు చూచినట్టు నా యందును మీరిప్పుడు వినుచున్నట్టు పోరాటమును మీకును కలిగి ఉన్నందున క్రీస్తేసునందు విశ్వాసం ఉంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహించబడెను. ఈ పెద్ద సెంటెన్సెస్ యొక్క మీనింగ్ ఏంటంటే పౌలు గారు శ్రమల్లో ఉన్నారు. ఇక్కడ మనకు అర్థమైన ఇంకో విషయం ఏంటంటే ఫిలిప్పీయులు కూడా ఇంచుమించుగా అలాంటి శ్రమల్లోనే ఉన్నారు. ఇలాంటి శ్రమ మీరు కూడా పడుతున్నారు కాబట్టి మీరు విశ్వాసంలో నాతో పాలువారై ఉన్నారు చూసారా. ఆయన పక్షమున శ్రమ పొందుటకు కూడా మీకేముంది? పాలు భాగస్వామి ఉంది. స్వార్థ విషయంలో మీరు చెప్తున్నారు చూసారా, దీనిలో పాలు భాగస్వామి ఉంది. ఇక్కడికి వచ్చేప్పటికి ఏం చెప్తున్నాడు? శ్రమలో కూడా ఏముంది అంటున్నాడు? నా పక్షమున, ఆయన పక్షమున, క్రీస్తు పక్షమున మీకు అనుగ్రహింపబడెను. ఇక్కడితో మొదటి అధ్యాయం పూర్తయిపోయింది. ఇక్కడ ఆయన కలిగిన కొన్ని ఆనందాలు మనం గుర్తించగలిగితే మొదటిగా ఫస్ట్ నుంచి ఒకసారి చూసిరాగలిగితే సువార్త విషయంలో భాగస్వామ్యాన్ని బట్టి ఆయన ప్రార్థనలో నేను సంతోషిస్తున్నానని చెప్పాడు ఫస్ట్ స్టార్టింగ్ లో. ఇకపోతే ఆయన అభివృద్ధి పొందాలని చెప్తూ వచ్చి సువార్త వ్యాప్తిని బట్టి, అంటే కైసరి ఇంట్లో ఆయన చెప్పాడు, పేతోరియం అనే సేనకి స్పష్టమయ్యేట్టుగా చెప్పాడు. ఈ సువార్త ప్రకటించబడటం చూసి ఆయన సంతోషిస్తున్నానని చెప్పాడు. అలాగే ఎక్కడ చెప్పాడు? 18వ వచనంలో చెప్పాడు, నేను సంతోషించుచున్నాను, ఇక ముందును సంతోషించుదును అని చెప్పాడు. ఇకపోతే నేను బయటికి వస్తానని చెప్తూ చివరగా మీరందరూ ఏక మనస్సు కలిగి ఉండాలి అని కూడా ఆయన చెప్తాడండి. ఇకపోతే ఇలా అలా మొదటి అధ్యాయం పూర్తయిపోతుంది. ఇక రెండో అధ్యాయంలోకి వద్దాం. రెండో అధ్యాయంలో స్టార్టింగ్ నుంచి మళ్ళీ ఒకసారి చూద్దాం. రెండో అధ్యాయం స్టార్టింగ్ లో ఉన్నాం. కావున క్రీస్తేసును, కావున అంటే దేనో కంటిన్యూషన్ జరుగుతుందని అర్థం.
ఆ ఇక్కడ ఎదర ఏం చెప్పాడంటే, ఇదిగోండి విశ్వాసులు మీరు బెదరకుండా జాగ్రత్తగా ఉండాలి, ఏకభావంతో ఉండాలి, సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనసు, అందరూ ఒక్క మనసుగా ఉండాలి, అందరూ ఒక్కటిగా ఉండాలి. ఉంటూ మీకు ఇచ్చిన పోరాటం మీరు పోరాడాలి. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనసులగునట్లు ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒకదాని అందే మనసు ఉంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమియూ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకనినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములు కూడా చూడవలెను. ఇక్కడ ఆపుదామండి. ఫస్ట్ ఏం చెప్తున్నాడంటే, ఎలా బ్రతకాలో క్రైస్తవులకి, మీరు ఇలా శ్రమల్లో ఉన్నారు కదా, ఇలాంటప్పుడు ఎలాంటి యాటిట్యూడ్ ఉండాలో చెప్తున్నాడండి. ఎలాంటి యాటిట్యూడ్ ఉండాలంట? ప్రేమ వలన ఆదరణ అయినను, సహవాసమైనను, దయారసమైనను, వాత్సల్యమైన ఉన్న ఎడల, అది ఒకవేళ మీకు ఇవన్నింటిలో కూడా మీరు ఎలా ఉండాలంటే ఏక మనసులో, అంటే అందరికి సంఘం అంతరికి కూడా ఎలా ఉండాలంట? సంఘం అంతా ఏక మనస్సుగా ఉండాలని ఆయన చెప్తున్నాడండి. వినయముతోను వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడు. తనకంటే యోగ్యుడు అంటే ఏదన్నా ఒక విషయం ఉందనుకోండి, దీనిలో నేనే గొప్ప అనుకున్నారనుకోండి, వేరే వాడిని మనం గుర్తించలేము. మనకంటే బాగా చూస్తున్న వాళ్ళని చూసి, ఇదిగో నాకంటే గొప్పగా ఇతను చేస్తున్నాడు, ఇలా చేయాలి, నాకంటే బాగా చదువుతున్నాడు, ఇలా నేను చదువుకోవాలి, నాకంటే ఇతను బాగా ప్రవర్తిస్తాడు, ఇలా ప్రవర్తించాలని సంఘాన్ని సరి చేసుకోమంటూ యాటిట్యూడ్ అనేది ఎలా ఉండాలి అంటే, వాళ్ళ బిహేవియర్ అనేది ఎలా ఉండాలో ఇక్కడ చెబుతున్నాడు. శ్రమల్లో ఉన్నప్పుడు ఎలా ఉండాలి, ఇలాంటివి విన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఆయనకి సంతోషం కలుగుతుందంట. సరే, ఇకపోతే ఇక ఈ పారాగ్రాఫ్ కంక్లూజన్ ఏం చెప్తారంటే, మరి శ్రమల్లో ఇలా ఉండాలంటున్నారు కదా, ఇలా వినయంగా మీరు ఉండాలి, విధేయతగా మీరు చూపించాలని చెబుతున్నారు కదా, మరి ఇలాంటి వినయానికి ఎగ్జాంపుల్ ఏంటంటే యేసుక్రీస్తే దీనికి ఎక్సలెంట్ ఎగ్జాంపుల్ అని ఆయన చెప్తున్నాడండి. 5వ వచనం నుండి 11వ వచనం వరకు యేసుక్రీస్తు గురించి ఉంటుంది. చూద్దామండి. క్రీస్తేసుకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగినడి. క్రీస్తేసుకు ఏ మనసు కలిగి ఉంది అది ఇక్కడ చెప్తున్నాడు, చూద్దాం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి. ఎవరికి దేవుని స్వరూపం ఉందండి? ఎవరికి? యేసుక్రీస్తుకి ఎవరి స్వరూపం ఉంది? దేవుని స్వరూపం ఉంది. ఇంకా దేవునితో సమానముగా నుండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఇందాక సంఘానికి చెబుతూ మీరు వినయముగా ఉండాలి, విధేయతగా ఉండాలి, ఒకరికంటే ఒకరు గొప్పగా ఎంచుకోండి అని చెప్పారు. దీనికి ఎగ్జాంపుల్ గా చెబుతూ యేసుక్రీస్తు కలిగిన మనసు మీరు కూడా కలిగి ఉండండి అని చెబుతున్నాడు. మరి యేసుక్రీస్తుకి ఏ మనసు కలిగి ఉంది? యేసుక్రీస్తుకి ఏ మనసు కలిగి ఉందంటే తగ్గి ఉండే మనసుని ఇక్కడ మనకు చూపిస్తున్నారు. ఎలా తగ్గాడు? ఎలా తగ్గాడంటే దేవుని స్వరూపం ఆయన కలిగి ఉందంట, దేవునితో సమానమైన స్టేటస్ ఆయన కలిగి ఉందంట. దేవునితో సమానమైన స్టేటస్ కలిగి ఉండి ఆయన మనిషి రూపంగా దాసుని స్వరూపం ధరించుకుని భూమి మీదకి వచ్చి తన్నుని తానే రిక్తునిగా చేసుకున్నాడంట. ఇప్పుడు ఒక మనిషి ఎంతగా తగ్గచ్చండి? ఒక మనిషి ఎంతగా తగ్గచ్చు? ఇప్పుడు మీరు డబ్బు ఉన్నారనుకోండి, మీరు కార్లో తిరుగుతున్నారనుకోండి, బైక్ లో తిరుగుతున్నారనుకోండి, ఇప్పుడు సైకిల్ లో తిరుగుతున్నారనుకోండి, శ్రీమంతుడు ఆయన ఏం చేస్తాడు? సైకిల్ మీద వస్తాడు. అంటే శ్రీమంతుడు అయినప్పటికీ సైకిల్ మీద వస్తే తగ్గాడు కదండి. మరి అది అంటే అది కొంచెం తగ్గడం. అలా ఇంకా తగ్గితే కొన్ని పేదవాళ్ళతో కలిసి ఉండడం, ఇంకా తగ్గడం అనుకుందాం. ఇలా తగ్గేవన్నీ మనం ఒకసారి గ్రూప్ చేసుకుంటే ఇవన్నీ తగ్గించుకోవడం కంటే యేసుక్రీస్తు తగ్గించుకుంది ఇంకా ఎక్కువ. ఎందుకని? ఆయన దేవునితో సమానుడిగా ఉండి ఏం చేశాడు? దాసుని స్వరూపం ధరించుకుని వచ్చాడు.
అది విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు, కానీ మనల్ని రక్షించడం కోసం ఏం చేశాడు? తనను తాను రిక్తునిగా చేసుకోండి. కొరింథీయులకు రాసిన పత్రికల్లో ఏం రాయబడి ఉంటుందంటే, ఆయన ధనవంతుడై ఉండి మన కోసం దరిద్రుడు అయ్యాడు. అంతే కదండి. అంటే తనను తాను ఎంతగా తగ్గించుకున్నాడు. ఇలాంటి మనసే మీరు కూడా కలిగి ఉండండి అని పౌలు గారు చెప్తున్నారు. అంటే శ్రమలలో సంఘానికి రాస్తూ మీరు వినయంగా ఉండాలి, మీరు విధేయతగా ఉండాలి. ఇదిగోండి, ఒకరిని ఒకరును ఎక్కువగా ఎంచుకోండి అని చెప్పుకుంటూ, మరి ఎలా ఎంచుకోవాలి? మీకు ఒక ఉదాహరణ కావాలి కదా. అందుకని క్రీస్తుని చూపించాడు. క్రీస్తుని చూపించి, క్రీస్తు ఇంతగా తగ్గాడు కాబట్టి మీరు తగ్గటంలో తప్పే ఉందండి. ఆయన దేవుడితో సమానుడిగా ఉండి దాసుని స్వరూపం ధరించుకుని భూమి మీదకి వచ్చాడు. సరేనండి. అందుకని దేవుడు ఏం చేశాడంటే 9వ వచనం, మరి అలా తగ్గించుకున్నాడు కదండి యేసుక్రీస్తు. 9వ వచనం ఇక్కడ నేను చదువుతాను. ఇక్కడ జరుగుతున్న సందర్భం ఏంటంటే, చెప్పాడు బానే ఉంది, వినయంగా ఉండాలి, విధేయతగా ఉండాలి. యేసుక్రీస్తు కూడా తనను తాను తగ్గించుకున్నాడు. మరి తగ్గించుకోవడం వల్ల యేసుక్రీస్తుకు వచ్చిన ఇదేంటి? యేసుక్రీస్తుకు వచ్చిన లాభం ఏంటి చూద్దాం. 9వ వచనం, అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగినట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవునికి మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకొనున్నట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామముగా ఆయన్ని అనుగ్రహించెను. వినయముగా విధేయతగా తగ్గించుకోవడం వల్ల వచ్చే లాభం ఏంటంటే, దేవుడు యేసుక్రీస్తుని హెచ్చించాడు. ఎంతగా హెచ్చించాడంటే ఇక భూమి మీద ఉన్న వారిలో గాని, ఆ పైన ఉన్న వారిలో గాని, కింద ఉన్న వారిలో గాని అందరికంటే అధికంగా ఏం చేశాడు? యేసుక్రీస్తుని హెచ్చించాడు. హెచ్చించాడా? నిజంగా హెచ్చించాడండి. ఎలా హెచ్చించాడండి? అందరికంటే ఎక్కువగా హెచ్చించానని చెప్పాడు. ఎలా హెచ్చించాడు? శంఖపురుషుడు. ఇప్పుడు కొంతమంది మా కుటుంబంలో కొంతమంది ఉన్నారు, మీ కుటుంబంలో కూడా చాలా మంది ఉన్నారు. క్రీస్తుని అంగీకరించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి కూడా యేసుక్రీస్తు వాళ్ళకి కూడా గొప్పేనా? ఎవరికైనా గొప్పేనండి. ప్రపంచంలో భూమి మీద మనిషిని కోసం చనిపోయిన దేవుడు అంటూ ఒకడు ఉన్నాడు అంటే ఆయన యేసుక్రీస్తు తప్ప వేరొకరు లేరు. చనిపోయి తిరిగి లేచిన దేవుడు మన కోసం మనుషుల కోసం చనిపోయి తిరిగి లేచిన, అసలు మనుషుల కోసం చనిపోయిన దేవుడే లేడు, మనుషుల కోసం చనిపోయి తిరిగి లేచిన దేవుడే లేడు, ఒక్క యేసుక్రీస్తు తప్ప. ఇంతగా ఉన్నాడు కాబట్టి ఆయన శకపురుషుడిగా దేవుడు గుర్తించినట్టుగా మనం చూస్తాం. ఇలా ప్రతి వాళ్ళు కూడా ఏం చేయాలి? డేట్ వేసి ఆయన ఒప్పుకోవాలి. ప్రేమమేంటంటే ఆయనకు మించిన ప్రేమ మనం చూపించలేం. కాబట్టి అందరికంటే ప్రేమ గురించి చెప్పాల్సి వస్తే ఆయన ప్రస్తావన లేకుండా చెప్పడం అంటే కష్టం. అలా అంతగా హెచ్చించాడు. ఎవరైనా తారీఖేస్తున్నారంటే ఏం చేయాలి? యేసుని ఒప్పుకున్నట్టే. ప్రతి వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేసి, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీ మోకాలు ఎవరి దగ్గర వంగింది, ఎవరి నామంలో వంగినట్టుగా మనకు అర్థమవుతుంది, యేసు నామంలో వంగినట్టుగా మనకు అర్థమవుతుంది. సరే, ఇకపోతే 12 నుంచి మనం చూడగలిగితే కాగా అంటే ఎదరు చెప్తున్న ఏదైతే ఉందో, ఎదరు 2వ అధ్యాయం ఏం చెప్పాడంటే పౌలు గారు, మీరు వినయంగా ఉండాలి, విధేయత చూపిస్తూ ఉండాలి. శ్రమల్లో కూడా మీరు ఎలా ఉండాలి? విధేయత కలిగి ఉండాలి. ఎలాంటి మనసు కలిగి ఉండాలంటే యేసుక్రీస్తు కలిగిన మనసే మీరు కలిగి ఉండాలి అని చెబుతూ, కాగా అంటే దాని కంటిన్యూషనే, నా ప్రియులారా మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమునందును భయముతోను వణుకుతోను మీ సొంత రక్షకును కొనసాగించుకునుడి. ఎందుకనగా మీరు ఇచ్చించుటకును కార్యసిద్ధి కలగచేయుటకును తన దయా సంకల్పము నెరవేర్చుటకై మీలో కార్యసిద్ధి కలగచేయువాడు దేవుడే. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనింద్యునని దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. ఇక్కడ ఒక నిమిషం ఆపండి.
ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఇందాక ఏం చెప్పాడు? వినయంగా ఉండండి, విధేయతగా ఉండండి అని చెప్పాడు కదా. నేనున్నప్పుడు మీరు వినయంగా ఉండండి, విధేయతగా ఉండండి అన్నాడు కదా. నేను లేనప్పుడు మరి ఎక్కువగా భయముతోనూ వణుకుతోనూ మీ రక్షణను కొనసాగించండి అని చెబుతున్నాడు. రక్షణ ఎప్పుడు వచ్చింది? ఆయన ఉన్నప్పుడే వచ్చింది. కానీ లేనప్పుడు మరి ఎక్కువగా భయముతోనూ వణుకుతోనూ మీ రక్షణని కొనసాగించుడి అని చెప్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, వచ్చే ఆదివారం కోటేశ్వరరావు సార్ గారు రావట్లేదు అనుకోండి, మీరేం చేయాలి? ఆయన లేనప్పుడు మరి ఎక్కువగా వణుకుతో భయముతో ఏం చేయాలి? మన రక్షణని కొనసాగించాలి. అంతే కదండి. పౌలు గారు కూడా ఏం చెప్తున్నారంటే, నేనున్నప్పుడు మీరు వినయంగానే ఉన్నారు, నేను లేనప్పుడు ఈ టైంలో మీరు ఇంకేం చేయాలి? మరి ఎక్కువగా భయముతోను వణుకుతోను మీ రక్షణని కొనసాగించండి. అప్పుడు ఈ లేని సమయంలో మీకు తోడుగా ఉండేది ఎవరంటే దేవుడే మీకు తోడుగా ఉంటాడు. కార్యసిద్ధి కలగజేయవాడు దేవుడే అని ఆయన చెప్తున్నాడండి. సరే, ఇకపోతే ఇక్కడ ఇంకొక విషయం ఏం చెప్తున్నాడంటే, మీరు ఎవరి మధ్య ఉన్నారు? మూర్ఖమైన వక్రజనం మధ్య ఉన్నారు. కాబట్టి మీరు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే, సనుగులు సంశయములు మాని సమస్త కార్యములు చేయుడి, నిష్కలంకులను అనింద్యులని దేవుని కుమారులు అగునట్లు. మీరు దేవుని కుమారులు అవ్వాలంటే మీరు ఏం చేయాలంటే, సనుగులు సంశయాలు మానేయాలి. ఇవి మానేసేసి మీరు ఎలా కనిపించాలి? నిష్కలంకులను అనింద్యులను అవ్వాలి. ఇలా అయితే మీరు దేవుని కుమారులు అవుతారు. ఇకపోతే ఎట్టి జనము మధ్య మూర్ఖమైన వక్ర జనము మధ్య మీరు నిత్య జీవమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడవలను. జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడవలను. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. సరేనండి, ఇక్కడ ఈయన ఏం చెప్పాలనుకుంటున్నారంటే, ఈ జీవవాక్యమును చేతపట్టుకుని మీరు జ్యోతుల వలె కనబడాలి అని చెబుతున్నారు. అంటే ఇప్పుడు మనం కూడా ఈ సంఘంలో ఉన్నాం, మనకు కూడా వాక్యం అందింది. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? జ్యోతుల వలె కనబడాలి. ఇప్పుడు ఒక డార్క్ ప్లేస్ ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్, మనం సండే ఈవినింగ్ పెట్టుకున్నాం అనుకోండి. అప్పుడు ఎన్ని లైట్లు ఉంటాయండి? ఇక్కడ ఎదురు ఒక లైట్ ఉంటుంది, ఆ తర్వాత ఇక్కడ ఒక లైట్ ఉంటుంది, ఇక్కడ ఒక లైట్ ఉంటుంది, పైప్ దగ్గర ఒక లైట్ ఉంటుంది, ఇక్కడ ఎంట్రన్స్ లో ఒక లైట్ ఉంటుంది, ఇక్కడ ఒక 3 లైట్లు ఉన్నాయా? ఇక్కడ 1 2 3 4 లైట్లు ఇక్కడ కనిపిస్తున్నాయి, ఇక్కడ ఒక లైట్ కనిపిస్తుంది. ఇన్ని లైట్లు ఎందుకు పెట్టారు? ఎన్ని లైట్లు ఎక్కువగా ఉంటే అంత వెలుగు వస్తుంది, అంత ప్రకాశవంతంగా ఉంటుంది. ఇక్కడ వాక్యం పట్టుకున్న మనం కూడా ఎన్ని వెలిగించగలిగితే, ఎంత మందిని వెలిగితే అంత వెలుగు ఎక్కువ వస్తుంది. మనం ఎంత బాగా వెలిగితే, కొన్ని లైట్స్ ఉంటాయండి, అవి ఎలా వెలుగుతాయి? అవి ఫోకస్ లైట్స్ అనే సంథింగ్ కొన్ని డిఫరెంట్ నేమ్స్ తో ఉంటాయి. అవి ఎలా ఉంటాయండి? ఇవి సూపర్, అంటే చాలా పవర్ఫుల్ వెలుగుతాయి, చాలా ప్రకాశాన్ని ఇస్తాయి అనమాట. అంటే మన వాక్యం పట్టుకున్న మనం కూడా ఎలా ఉండాలంటే బాగా వెలగాలి. ప్లస్ అనేకమైన వాటిని వెలిగించడం వల్ల మార్గం మొత్తం కూడా ఎలా ఉంటుంది? వెలుగుగా ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ, ఒకవేళ మీరు కానీ ఇలా వెలగగలిగితే అప్పుడు మనం పరిగెత్తం. చూసావా, ఈ సువార్త రేస్ లో మన కష్టం వేస్ట్ అవ్వలేదు అని పౌలు గారు చెప్తున్నారండి. అందువలన మీరు జ్యోతుల వలె కనబడుచున్నారు చూడ, అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. మరియు మీ విశ్వాస యాగములలోను దాని సంబంధమైన సేవలోను నేను ప్రాణార్పముగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితోనూ సంతోషింతును. ఈయన ఏం చెప్తున్నాడంటే, ఇదిగోండి ఇంత కష్టపడ్డాను చూసారా, దీనిలో ఆయనకి ఏం కలుగుతుందంటే సంతోషం కలుగుతుందంటే, ఈ ప్రయాసలో ఈ కష్టంలో ఏం కనిపిస్తుందంటే ఆయనకి సంతోషాన్ని చూడగలుగుతున్నాడు. ఈయన ఏం చెప్పాలి? ఈ శ్రమలలో ఇక్కడ ఉన్న దానిలో నాకు చాలా ఇబ్బందిగా ఉందని చెప్పట్లేదు. నేనేం చెప్తున్నా, ఈ పత్రికల్లో మొత్తం అంతా ఉద్దేశం అంతా ఏంటంటే, ఇక్కడ మీరు ఈ జనం మధ్య జ్యోతుల వరే మీరు ఉండాలి. ఇలా కనపడడం వల్ల నాకు ఏంటంటే సంతోషం అంటుంది. మీ అందరితో కూడా సంతోషిస్తాను నేను అని చెప్తున్నాడు. అటువలనే మీరును ఆనందించి నాతో కూడా సంతోషించుడి. సరే, 19వ వచనం నుంచి ఆయన చెప్పాలనుకున్నది ఏంటంటే, నేను మీ క్షేమము తెలుసుకొని ధైర్యము తెచ్చుకొని నిమిత్తము
తిమోతిని శీఘ్రముగా తెలుసు మీ యొద్దకు పంపుచుంటుకు ప్రభు అయిన యేసునందు నిరీక్షించుచున్నాను. మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడు నా యొద్ద లేడు. నేను మొత్తం చదివేస్తానంటే తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందరూ తమ సొంత కార్యములను చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. అతని యోగ్యత మీరు ఎరుగుదురు. తండ్రి కుమారుడు ఎలాగో సేవ చేయను అలాగే అతడు నాతో కూడా స్వార్థ వాక్యము వ్యాపకము నిమిత్తము సేవ చేశాను. కాబట్టి నాకేమి సంభవించుచున్నదో చూచిన వెంటనే అతనిని పంపవలెనని అనుకొనుచున్నాను. నేను శీఘ్రముగా వచ్చేదనని ప్రభువు బట్టి నమ్ముచున్నాను. మరియు నా సహోదరుడును జత పనివాడును నా తోటి యోధుడును మీ దూతయు నా అవసరమునకు ఉపచరించిన వాడైన ఎపఫ్రొదితును మీ వద్దకు పంపుట అగత్యమని అనుకుంటుని. అతడు రోగి ఆయను మీరు వింటిరి గనుక అతడు మిమ్మల్ని అందరినీ కూడా మిగులు ఆపేక్ష గలవాడే విచారపడుచుండెను. నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను గాని దేవుడు అతన్ని కనికరించెను. అతని మాత్రమే గాక నాకు దుఃఖం మీద దుఃఖము కలగుండుటకే నన్నును కనికరించెను. కాబట్టి మీరు అతనిని చూచి మరలా సంతోషించు నిమిత్తము నాకున్న దుఃఖము తగ్గు నిమిత్తము అతనిని మరి శీఘ్రముగా పంపితిని. నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువును తీర్చుటకై అతడు తన ప్రాణమునైన లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను గనుక పూర్ణ ఆనందముతో ప్రభువునందు అతని చేర్చుకొని అట్టి వారిని గణపరచుడి. ఇక్కడ 4 వ్యక్తులు కనిపిస్తున్నారండి. ఎవరంటే ముందుగా పౌలు గారు మాట్లాడుతుంది. పౌలు గారు తిమోతి గురించి ప్రస్తావన చేశాడు, ఎపఫ్రోదు గురించి ప్రస్తావన చేశాడు, అలాగే సంఘానికి కూడా చివరిలో ఒక విషయం చెప్పాడు. 4 వ్యక్తులు కనిపిస్తున్నారు. పౌలు గారు తిమోతి గురించి చెబుతున్నారు. పౌలు గారు నీతి ప్రవర్తన కలిగిన వారు. కానీ లుస్త్రాకు వచ్చినప్పుడు తిమోతి గారిని అడుగుతారు ఏమని, సువార్తలో నాతో కూడా రావడానికి ఆయన ఉన్నప్పుడు అడుగుతారన్నమాట. ఏమని, అపొస్తలుల కార్యాల్లో 16వ అధ్యాయంలోనే అక్కడ ఆయన ఏం చెప్తారంటే తిమోతిని అడుగుతారు, ఏంటి సువార్తలో మాతో కూడా పాలు భాగం అయ్యి వస్తాకి ఇష్టపడతావా అంటే ఆయన తిమోతి గారు వస్తారు. ఇక్కడ సువార్త పరిచర్యలో భాగస్వాములు అవ్వాలని ఆయన కోరుతున్నారు. తిమోతి గారు ఎలా చూస్తారంటే ఇదేదో మంచిగా ఉంటుంది లేకపోతే అని అనుకోరు. ఆయన ఏమని ఎంచుకున్నాడో అని తిమోతికి రాసిన పత్రికలో చెప్తాడంటే, శ్రమలు బంధకాలు ఇవన్నీ ఉన్నాయని ఎరిగి నా ప్రవర్తన వలన, నా బోధల వలన, నా ఉపదేశముల వలన ఇవన్నీ నువ్వు రూఢిగా తెలుసుకుని నా వెనకాల వచ్చావు. అంటే ఒక వ్యక్తి ఎలా ఫాలో అవ్వాలి, శ్రమలు వచ్చినా కూడా నిలబడడానికి ఇష్టపడి ఫాలో అవ్వాలని మనకు అర్థమవుతుంది. అలాగే ఎపఫ్రోదితు, ఇక్కడ 2 విషయాలు మనం ఆలోచించాలండి. ఒకటి, పౌలు గారి దగ్గర ఎవరు నేర్చుకుంటున్నారు, తిమోతి గారు నేర్చుకుంటున్నారు. తిమోతికి రాసిన పత్రికల్లో కూడా ఆయన చాలా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చెప్తాడు. అలాగే పత్రికలు రాసినప్పుడల్లా కూడా ఆయనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు. ఎవరికి, తిమోతికి. ఎందుకని, ఈయన సీనియర్. ఎవరు సీనియర్, పౌలు గారు సీనియర్ కాబట్టి జూనియర్ ఆయనకి ఏం చెప్తున్నాడు, ఇన్స్ట్రక్షన్స్ చెప్తున్నాడు. ఇక్కడ సంఘంలో కూడా సీనియర్స్ ఉంటారు, జూనియర్స్ ఉంటారు. సీనియర్స్ ఏం చేయాలి, జూనియర్స్ కి సలహాలు ఇవ్వాలి. ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే ఇలా ఈ విషయాల్లో ఇలాంటివి చేస్తే బాగుండొచ్చు, ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది, ఇలా చేస్తే మనకి ఇంకా దేవుని కృప కలుగుతుంది. ఇలాంటి విషయాల్లో మనకి వాళ్ళ సలహాలు అవసరం, పెద్దవాళ్ళ సలహాలు మనకు అవసరం. ఈ చిన్నవాళ్ళు ఏం చేయాలి, దాని యందు నిలకడగా ఉంటూ స్థిరంగా, విశ్వాసంలో స్థిరంగా ఉంటూ తిమోతి గారి లాగా కొనసాగించే మనస్తత్వం కలిగి ఉండాలి. ఇకపోతే ఎపఫ్రోదితు గురించి ఆలోచించగలిగితే, సంఘ పరిచర్య నిమిత్తం సంఘం ఒక పని అనుకుందంటే ఏం చేశాడు, సహకరించాలనుకుని ఆ పనిని చేయడానికి పౌలు దగ్గరికి వచ్చారు. మళ్ళీ ఈ మధ్యలో ఆయనకి రోగం వస్తుంది, అయినా ఇక్కడే ఉంటారు. తర్వాత ఇంకా శీఘ్రంగా పంపించాలని ఆయన అనుకుంటాడు. తరువాత పంపించేస్తారు. కానీ ఇక్కడ ఎపఫ్రోదితు ఒక మనసుని ఒకసారి ఆలోచించగలిగితే చావుకైనా సిద్ధపడిపోయినట్టుగా మనకు అర్థమవుతుంది. అంత కష్టాన్ని అనుభవించాలని ఆయన ఫిక్స్ అయిపోయాడు. అంటే పరిచర్యలో మనం కూడా ఎలా ఉండాలంటే, ఆ తెగింపు, ఆ సిద్ధపాటు కలిగిన మనస్సు మనకు ఉండాలి. ధైర్యంతో చెప్పాలి. ఇందాక మనం చూసినప్పుడు కూడా ధైర్యం, నేను ఈ బంధకంలో నేను చెబుతున్నాను కాబట్టి మీరు కూడా విశ్వాసంలోనూ మీరు బోధించడంలో కూడా ధైర్యం కలిగి ఉండండి అని ముందు చూసాం. ఇక్కడ ఎపఫ్రోదితు కూడా ఏం చెప్తున్నాడు, చావుకు సిద్ధపడిపోయినా కూడా ఆయన కొనసాగిస్తున్నాడని మనం చూసాం. అంటే ఎపఫ్రోదితు లాంటి సంఘ పరిచర్య ఎవరైతే చేస్తున్నారో ఎపఫ్రోదితు లాగా ఆయన నుంచి మనం ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు.
ఇకపోతే చివరిలోది ఇది సంఘానికి ఏం చెప్తున్నాడంటే ఇట్టి వారిని చేర్చుకుని ఘనపరచుడి అని చెప్తున్నాడు. ఘనపరచుడి అంటే అంటే కంగ్రాచులేట్ చేయండి. అప్పుడప్పుడు ఒక విషయాన్ని షేర్ చేసుకోవాలంటే, మొన్న ఒకసారి అసలైన సంఘానికి ఉండవలసిన లక్షణాలు అనే పాఠాన్ని చెప్పినప్పుడు కృష్ణ అన్నయ్య ఒక డౌట్ అడిగాడు. ఆ కృష్ణ అన్నయ్య ఆ రోజు ఆయనకి పాఠం లేదు, కానీ ఒక 5 నిమిషాలు ఏం చెప్పాడంటే, ఇదిగో దేవుడే మనకు తోడై ఉండి ఈ కార్యక్రమాన్ని అంతాన్ని ఆయన నడిపించాడు. సార్కి ఇంత మంచి ఎగ్జామ్స్ పెట్టాలని ఇలాంటి మంచి ఆలోచన వచ్చినందుకు దేవునికే స్తోత్రం అని ఆయన చెప్పాడు. ఇక్కడ నేనేం చెప్పానంటే, అసలైన సంఘానికి ఉండవలసిన లక్షణాలు ఏంటంటే యేసుక్రీస్తు మనం హైలైట్ గా ప్రొజెక్ట్ చేయాలని చెప్పాడు. ఈయనకి వెంటనే ఈయన పాఠం అయిపోయిందా వెళ్ళిపోయినప్పుడు నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, నేను ఎలా చెప్పాను అంటున్నాడు. ఈయన అడగకపోయినా నాకు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు ఈయన ఏమైనా తప్పు చెప్పాను అని అనుకుంటున్నాడేమో అని అనుకున్నాడు. దానికి నా దగ్గర కూడా అప్పుడు ఏం సమాధానం లేదు, ఏం చెప్పాలో నాకు తెలియదు. కానీ ఈ పత్రిక చదివిన తర్వాత ఒక మంచి విషయం నాకు అర్థమైంది ఏంటంటే, ఘనపరచుడు అట్టి వారిని చేర్చుకుని ఏం చేయాలంట, ఘనపరచాలి. ఘనపరచుడు అంటే ఇలా చేయాలి. అంటే ఇలా ఘనపరచడం వల్ల ఏమవుతుందంటే వేరే వాళ్ళకి కూడా ఇన్స్పిరేషన్ వస్తుంది అనమాట. మనం కూడా ఇలా మంచిగా చేయొచ్చు అనమాట, ఇలా మంచిగా ఉండొచ్చు అనమాట అని అర్థమవుతుంది అనమాట. అందుకే ఎఫెసీయుల గురించి పౌలు ఫిలిప్పీ సంఘానికి ఏం చెప్తున్నాడంటే, ఇలాంటి వారిని చావుకైనా సిద్ధపడిపోయిన ఈ తెగింపును చూసి ఎఫెసీయులను చేర్చుకుని ఆయన్ని ఘనపరచండి అని సంఘానికి చెప్పాడు. మిగతా 2 అధ్యాయాలు వచ్చే వారం చూద్దాం. ప్రార్థన. ప్రియ పరలోకమందున్న మా కన్న తండ్రి, ఇదిగోండి తండ్రి ఫిలిప్పీలకు రాసిన పత్రిక. ఇదిగోండి తండ్రి, ప్రతి 6 నెలలకి మేము బైబిల్లోని పుస్తకాలు చదవాలని ఈ యొక్క మహత్తర యజ్ఞంగా మేము దీన్ని తీసుకున్నాం తండ్రి. ఇదిగోండి తండ్రి, ఈ డిసెంబర్ నెలలో ఫిలిప్పీలకు రాసిన పత్రిక దినవృత్తాంతాలు 1వ గ్రంథము 2వ గ్రంథము మేము నేర్చుకుని ఎగ్జామ్ రాయడానికి సిద్ధపడుతున్నాం తండ్రి. అందులో భాగంగా ఫిలిప్పీలకు రాసిన పత్రికని వివరించాలనుకుని, ఇదిగోండి తండ్రి అసలు ఫిలిప్పీ సంఘం ఎలా ఏర్పడింది, ఇదిగోండి తండ్రి ఈ పత్రికలో మీరు చెప్పిన ఈ విశేషాలని పైన అంటే దాని సారాంశాన్ని మేము తెలుసుకోవడానికి ప్రయత్నించాం తండ్రి. ఇదిగోండి తండ్రి సంతోషం, అసలు పౌలు గారు శ్రమల్లో ఉంటూ కూడా ఈయన సంతోషాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. సువార్త విషయంలో వాళ్ళు పాల భాగస్వాములు అవడాన్ని బట్టి ఆయన సంతోషిస్తున్నాడు. సువార్త వ్యాప్తి చెందడాన్ని బట్టి ఆయన ఆనందిస్తున్నాడు. ఇదిగోండి వినయ విధేయతను కలిగి దాన్ని బట్టి ఆనందిస్తున్నాడు. క్రీస్తు రిక్తునిగా చేసుకున్నాడు, ఆ మనసును బట్టి ఈయన ఆనందిస్తున్నాడు. ఇదిగోండి తండ్రి సువార్త నాయకులు లేనప్పుడు ఎలా ఉండాలో కూడా ఈ పత్రికలో మీరు రాయించారు తండ్రి. అసలు నాయకులు లేనప్పుడు మరీ వణుకుతోను భయముతోను మేము ఈ రక్షణ కొనసాగించాలి, అప్పుడు కార్యసిద్ధి కలగజేసేవాడు దేవుడే అని మీరు చెప్పారు తండ్రి. ఇదిగోండి తండ్రి అట్టి విషయాల్లో కూడా ఆయనకు ఆనందం కలిగి ఉన్నట్టుగా మేము చూసాం తండ్రి. ఇలాగే ఈ పత్రికలు ఇంకా 2 అధ్యాయాలు కూడా ఉన్నాయి తండ్రి. ఇదిగోండి తండ్రి ప్రతి అధ్యాయంలో కూడా ఎక్కడెక్కడ ఆయన ఆనందిస్తున్నాడో ఆ విషయాలన్నీ మేము చూసుకుని మా శ్రమల్లో కూడా మేము క్రీస్తు విషయమైన ఈ శ్రమల్లో మాకు కలిగినప్పుడు కూడా మేము ఈ విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకుని ఆనందించుటకు కావాల్సిన ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ ఈ చిన్ని ప్రార్థనని యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. రొట్టె ద్రాక్షరసం తీసుకుని ముగించుకున్నారు కదా. అలాగే చిన్నపిల్లలదే ఇంకో సాంగ్ రెడీ అయిపోయిందండి, ఆడియో పెడతాను వింటూ రొట్టె ద్రాక్షరసం. 6వ పాట ఏంటి, 7వ పాట ఆదికాండ గ్రంథం అలా బైబిల్ గ్రంథం